ఛాయ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఇవాల్టి శ్లోకం చాలా అద్భుతమైనటువంటి శ్లోకం అండి. భగవద్గీతలో అసలు ప్రపంచంలో ఏ మతంలో కాదు కదా, ఏ ధర్మ గ్రంథాల్లో ఇటువంటి సిద్ధాంతము కానీ ఇటువంటి శ్లోకము కానీ లేదంతే. ఈ శ్లోకం క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయోః జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయోః జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. పునరేకవారం వదామి. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయోః జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. భారత అని సంబోధించాడు. ఇక్కడ ఎలా అర్థం చెప్పుకోవాలంటే, ఇక్కడ భారత అంటే భా యాం రత, జ్ఞానమునందు ప్రీతి గలవు అర్జున అన్నాడు. భారత అంటే సకల క్షేత్రముల యందలి క్షేత్రజ్ఞుని నన్నుగా నేనే అని తెలియము. క్షేత్రజ్ఞుల యొక్క జ్ఞానము ఏదైతే కలదో అదియే సమ్యక్ జ్ఞానమని నా సిద్ధాంతము. ఇదే అసలు జ్ఞానం అంటే ఇదే. ఇతర జ్ఞానాలు ఏవి జ్ఞానాలు కావు. ఇదే జ్ఞానం. ఏమిటి? క్షేత్రజ్ఞుడికి క్షేత్రానికి మధ్య ఉన్నటువంటి సంబంధం జ్ఞానం ఇది. సరే, ఇది క్రియాపదం. ఇక్కడ విద్ధి, తెలుసుకో అంటున్నాడు. విద్ జ్ఞానే. జ్ఞానే విద్ అంటే ధాతువు సకర్మక. ఇది ట్రాన్సిటివ్ వెర్బ్, పరస్మైపది. విద్ధి ఇకారంతో విద్ధి అదాది గణాల్లో వస్తుంది. విద్ధి లోటు ప్రత్యయం, కమాండ్. ఇది విధి, విధివాక్యం అంటారు దీన్ని. వేత్తు, విత్తాత్, విత్తాం, విదంతు ప్రథమ పురుషంలో. మధ్యమ పురుషంలో విద్ధి. మధ్యమ పురుషంలో విద్ధి ఏకవచనంలో వాడాడు. విద్ధి తెలుసుకో. విద్ధి విత్తాత్, విత్తం విత్త, వేదాని వేదావా వేదామా, అది ఉత్తమ పురుష. భగవద్గీతలో ఈ క్రియాపదం ఉన్నదే విద్ధి, తెలుసుకో అనే పదానికి చాలా హై రన్నర్ 23 సార్లు వస్తుంది ఈ పదం. మామూలుగా లోకంలో చెయ్యి, ఇలా చెయ్యి, అలా చెయ్యి, కురు, కురుత, కుర్వంతు అని ఎన్నిసార్లు వస్తుంది? మహా అయితే 5+2 7 సార్లు వస్తుంది. వెతకండి మీరు పుస్తకం అంతా, భగవద్గీత మీకే తెలుస్తుంది. చెయ్యి అని పురమాయిస్తూ ఉంటారు అంతా. మన్ని చేయటానికి ముందు అసలు ఏం చేయాలో ఏం చేయకూడదో ముందు తెలుసుకో అంటున్నాడు కృష్ణ పరమాత్ముడు. ముందు నువ్వు తెలుసుకో. పెద్దల వల్ల గురువు వాక్యముల వల్ల గురువుల దగ్గరికి వెళ్ళి తద్విద్య ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. ముందు 4వ అధ్యాయంలో వస్తుంది. తద్విద్ధి, గురువుల దగ్గరికి వెళ్ళి సాష్టాంగ దండ ప్రణామాలు చేసి పరిపాతేన కింద పడి సమిత్పానయోహో, సమిధలు తీసుకుని వెళ్ళి ఆయనకి యజ్ఞవాటికలు వేయటానికి ఏదో ఒకటి రిక్తహస్తాలతోటి వెళ్లకుండా ఆయనకి తీసుకెళ్లి ఏదైనా బహూకరణ చేయటానికి ఆచార్యాయ ప్రియం ధనమాహృత్య ప్రజాతంతుం మాప్యవచ్చేత్సి. ఇది 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 కఠోరమైనటువంటి అనుశాసనం అండి బాబు. ఇది వెళ్ళి తెలుసుకోవాలి. ముందు జీవితంలో తెలుసుకోవలసిన కఠోరమైనటువంటి సత్యాలు అనేకంగా ఉన్నాయి. మనం నమ్మశక్యం కానివి కూడా, నమ్మటానికి ఇష్టపడనివి కూడా అద్భుతమైనటువంటి సత్యాలు అనేకంగా ఉన్నాయి. వాటిని అన్నింటినీ నువ్వు తెలుసుకో. పెద్దల వల్ల 23 సార్లు వస్తుంది. దత్తపీఠాధిపతుల లాంగ్వేజ్ లో చెప్పాలంటే 2వ అధ్యాయంలో 17వ శ్లోకంలో వస్తుంది. కర్మయోగంలో 15, 32, 37వ శ్లోకంలో 3 సార్లు వస్తుంది. 4వ అధ్యాయంలో 3వ శ్లోకం, 32వ శ్లోకం, 34వ శ్లోకంలో వస్తుంది. 6వ అధ్యాయంలో ధ్యానయోగంలో 2 శ్లోకంలోనే వచ్చేస్తుంది విద్ధి.
జ్ఞాన విజ్ఞాన యోగంలో 7వ అధ్యాయంలో 5వ శ్లోకం, 10వ శ్లోకం, 12వ శ్లోకంలో వస్తుంది. విభూతి యోగంలో 24వ శ్లోకం, 27వ శ్లోకం. ఇప్పుడు ఈ క్షేత్రజ్ఞ విభాగ యోగంలో 3వ శ్లోకంలో వస్తోంది. మళ్ళీ 20వ శ్లోకంలో వస్తుంది ఇదే అధ్యాయంలో. మళ్ళీ ఇదే అధ్యాయంలో 27వ శ్లోకంలో వస్తుంది. మళ్ళీ గుణత్రయ విభాగ యోగంలోకి వెళితే 7, 8 శ్లోకాల్లో వస్తాయి 14వ అధ్యాయంలో. పురుషోత్తమ ప్రాప్తి యోగంలో 12వ శ్లోకంలో వస్తుంది. శ్రద్ధాత్రయ విభాగ యోగంలో 6, 12 2 సార్లు వస్తుంది. 6వ శ్లోకంలోను 12వ శ్లోకంలో. ఆఖరి అధ్యాయంలో 20, 21వ శ్లోకం 18వ అధ్యాయంలో. మీరు చూసుకోండి. ఇది ఆ మాత్రం క్యూరియాసిటీ ఉండాలి మీకు. విద్ధి అని ఎక్కువ సార్లు వస్తుంది. ప్రతి పదార్థాల్లో భారత భాయాం రత జ్ఞానమునందు ప్రీతిగల అర్జున సర్వక్షేత్రేషు సకల క్షేత్రముల యందు అంటే బహువచనం వాడాడు ఇక్కడ. అన్ని క్షేత్రాల్లోనూ. క్షేత్రజ్ఞం ఏకవచనం, క్షేత్రేషు బహువచనం. మాం నన్ను క్షేత్రజ్ఞుడిగా తెలుసుకో. విద్ధి క్షేత్రజ్ఞయో జ్ఞానం, క్షేత్రజ్ఞుల యొక్క జ్ఞానం ఏదైతే కలదో అదియే అసలైనటువంటి జ్ఞానం. మతం మమ, ఇది నా సిద్ధాంతం. విద్ధి తెలుసుకో. లోటు ప్రత్యయంలో చెప్పాడు ప్రతి పదార్థాలు. వ్యాకరణ అంశాల్లో కిందటి వారం చెప్పాను, ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తున్నా. క్షేత్రజ్ఞ అంటే ఏ సమాసం అండి? ఉపపద సమాసం. తద్విధ తద్విదంతి తద్విధ ఉపపద సమాసశ్చ. అష్టాధ్యాయిలో సూత్రం 3.1.192 రాసిచ్చాను అనుకుంటాను. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయో జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. ఇది శ్లోకం. ఇది నెక్స్ట్ 10 సెషన్స్ లో 11 సెషన్ ఇవాళతోటి కలిపి 11 సెషన్స్ లో చాలా సార్లు వినిపిస్తుంది మీకు ఈ శ్లోకం. చాలా ముఖ్యమైనటువంటిది. ఏ మతంలోనూ ప్రపంచంలో ఇటువంటి సిద్ధాంతం లేదంటే. ఎన్నో మతాలు ఉన్నాయి. అందుకని మనది ధర్మం అంటారు, సనాతన ధర్మం మనది. మతం అది ఇది చాలా సనాతనుడి యొక్క సనాతన అంటే విష్ణు సహస్రనామంలో మొట్టమొదటి మానవుడికి అండ్ లాస్ట్ మానవుడికి. ఇంతే. ఇదే ధర్మం అసలు. గీతలో అత్యంత అద్భుతమైనటువంటి శ్లోకం. ఎందుకంటే తత్వమసి అనే మహావాక్యాన్ని బోధించేటువంటి శ్లోకం ఇది. ఈ మహావాక్యాలు వాక్య మీమాంసలో వస్తాయి. కొన్ని వాక్యాలు సంసర్గ బోధకములై ఉంటాయి. అంటే నీలోత్పలం భాతి, నీలవర్ణంతో ఉత్పలానికి ఏర్పడినటువంటి సంసర్గతను గురించి చెప్పేది. కొన్ని భేద బోధకములైన వాక్యాలు ఉంటాయి. రామ రావణం అహనత్, రాముడు వేరు రావణుడు వేరు, చంపేశాడు. ఇవి భేదబోధకములైన వాక్యాలు. అభేదజనకమైనటువంటి మహావాక్యాలు తత్వమసి, అభేదజనకం. అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ. ఈ మహావాక్యాలు ఇది అద్వైత వేదాంతము యొక్క మహావాక్యము. తత్వమసి భగవద్గీత యొక్క మహావాక్యము తత్వమసి. మిమ్మల్ని ఎవరైనా అడిగితే భగవద్గీత మహావాక్యం ఏమిటి 3 ముక్కల్లో చెప్పాలి అంటే తత్ త్వం అసి. ఈ మహావాక్యాన్ని ద్వైతులు విశిష్టాద్వైతులు పూర్తిగా అంగీకరించరు. నేను గుండె అదే ఎలుగెత్తి చాటించి చెప్తున్నా. ద్వైతులు విశిష్టాద్వైతులు అంగీకరించరు. సో మచ్ సో దట్ వాళ్ళు అతత్వమసి అని అంటారు. యాడ్ చేస్తారు తత్వమసికి ముందు. అద్వైతము ఎక్కడైతే భేదాన్ని దర్శిస్తూ ఉంటామో ఆ భేదాన్ని అనువాదం చేసి ఆ భేదముని యథార్థము కాదు అని చూపి, ఆ భాషిస్తోందే కానీ యథార్థం కాదు అని నిరూపించే ప్రయత్నాన్ని అద్వైతం ఒక్కటే చేస్తుంది. ఉపనిషత్తుల ద్వారా, శృతుల ద్వారా. వేదాంతము చేసే పని అపవాదము.
అధ్యారోప అపవాదాభ్యాం జ్ఞాన నేత్రాన్ని తెరిపిస్తుంది. ఉదాహరణకి లోక దృష్టి సూర్యుడు తూర్పున ఉదయించి పశ్చిమమున అస్తమించుచున్నాడు. ఇది చాలా తప్పు, ఆభాస. ఇది ఉదయాస్తమయములు ఆభాస అని చెప్పేది వేదాంతం. మానవుడు దర్శించే ద్వైతము ఆభాస. మనకి కనిపించేది ద్వైతం. ద్వైతం అంటేనే నానాత్వం. ఎందుకు ద్వైతం? 1 + 1 2, 2 రాగానే మళ్ళీ 2 + 1 3, మళ్ళీ 3 + 1 4. ఇక నానాత్వం వచ్చేసింది. కనిపించేది సత్యము కాదు అని వేదాంతం చెప్తోంది. నానాత్వము సత్యము కాదు. భాగవతంలో ఒక సూర్యుండు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై తోచు పోలిక, ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జన్య కదంబంబుల హృత్సరోహములన్ నానా విధాన అనూన రూపకుడై ఒప్పుచునుండు అట్టి హరిని నే ప్రార్థింతు శుద్ధుండనై అని మీకు ఎన్నోసార్లు చదివి వినిపించాను నేను. ఇది ఈ శ్లోకం, ఇది పద్యం, పోతన గారి పద్యం. ఒకే సూర్యుడు ఎన్ని ఘటాల్లోనో, చెరువుల్లో, తటాకాల్లో, సముద్రాల్లో, నదుల్లో, అక్కడ ఎక్కడ పడితే అక్కడ ఒకే సూర్యుడు పత్రాల మీద, మంచు మీద అనేక సూర్యులు అనేక మంచు బిందువుల్లో కనిపిస్తూ ఉంటారే, అలా అదంతా. కానీ ఒకటే కదా ఉన్నది సూర్యుడు. చూసిన వాడికి ప్రత్యేక సూర్యుడా అన్నట్టుగా వాడి బాల్చీలో వాడికి కనిపిస్తాడు. మీరు పెరట్లో కనుక బాల్చీలో నీళ్లు పెట్టుకుంటే దాంతో మీ సూర్యుడు మీకు కస్టమ్ మేడ్ గా మీకు కనిపిస్తాడు. మీ బాల్టీ సైజుని బట్టి మీ కుండలో కనిపిస్తాడు. మంచినీళ్ళు తాగుతూ ఉంటే గ్లాసులో కనిపిస్తాడు. సరే, జీవ జగదీశ్వరులు ఆభాస అని అద్వైతం చెప్తుంది. ఈ లోక దృష్టిని అపవాదం చేయటయే అద్వైత వేదాంతం యొక్క ప్రతిపాదనం. ఇది సత్యం. ఇప్పుడు సూర్యుడు ఎక్కడా ఉదయించటం లేదు అన్నటువంటి సంగతి, అస్తమయం కూడా జరగటం లేదు అన్న సంగతి మీకు కొత్తగా వినిపించవచ్చు. కానీ మరి సూర్యోదయం చాలా కరెక్ట్ గా చెప్తున్నానండి నేను. ఇన్ఫాక్ట్ ఈ విషయం తెలుసున్న వాళ్ళు మేము చదువుకున్నాం. నేను, కొమండూరు గోపాలాచారి గారు, భవిడిపాటి సూర్యనారాయణ గారు, మాకు ఫీల్డ్ ఎస్ట్రానమీ అని ఉండేది. సూర్యుడు ఎక్కడికి వెళ్ళట్లా, సూర్యుడు చుట్టూతా మనం తిరుగుతున్నాం. ఈ విషయం సూర్య సిద్ధాంతంలోనే చెప్పారు మనకి, వేదంలో, సౌరంలో చెప్తారు. అద్వైత వేదాంతము యొక్క ముఖ్య ప్రతిపాదనము. వేదాంతము అభేదాన్ని బోధిస్తుంది. మన అభేద దర్శనమును ఉద్భాసితం చేసుకోవాలి మనం. ఈ శ్లోకంలో క్షేత్రజ్ఞుడి యొక్క స్వరూపాన్ని శ్రీకృష్ణుడు బోధిస్తున్నాడు. ఏమన్నా అంటున్నాడంటే, హే భారత, భాయాం రథ. భా అంటే జ్ఞానం. జ్ఞానమునందు ప్రీతి గలవాడా అర్జున. సామాన్యంగా కృష్ణుడు ఒక గంభీరమైనటువంటి సిద్ధాంతాన్ని చెప్పేటప్పుడు జ్ఞానమును తెలుసుకో అని చెప్తాడు. అప్పుడు భారత అని వాడతాడు. అర్జున అని అండు. జ్ఞాన వైరులకు మనం ఎప్పుడు చెప్పకూడదు, కర్మరతులకి చెప్పకూడదు. కర్మిష్ఠులు వాళ్ళు సత్యాన్ని దర్శించేటువంటి వాళ్ళు కాదు. కర్మిష్ఠులు ఆభాసను ఉపాసిస్తూ ఉంటారు. జ్ఞాని ఒక్కడే సత్యాన్ని దర్శిస్తూ ఉంటాడు. క్షేత్రజ్ఞ వివేకం బాగా అర్థం చేసుకోవాలి. ఆత్మానాత్మ వివేకం, ఈ పంచకోశ వివేక ప్రకరణం, క్షేత్రధర్మాలని వేటిని క్షేత్రజ్ఞుడి మీద ఆరోపించకూడదు. నేను కిందటి వారం ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. అసలు ఏం చేయాలో ముందు తెలుసుకో. జ్ఞానం ప్రధానం బాబు. ముందు ఏం చెయ్యకూడదో కూడా తెలుసుకోకుండా మీరు ఏం చేస్తారు? ముందు తెలుసుకున్న తర్వాత ఆ పని అసలు చేయాల్సి వస్తేనే చెయ్యాలి. చేయక్కర్లేదంటే చేయకూడదు. అనవసరంగా లేనిపోని కర్తృత్వం నెత్తిన వేసుకోకల్లా, చెయ్యక్కర్లేదు. అందుకని తెలుసుకోవటం ప్రధానం. విద్ధి భారత, విద్ధి జానీహి. విద్ధి అంటే జానీహి అంటే వెలుగు. వెలుగు అంటే జ్ఞానం.
ఆయాం రత జ్ఞానమునందు ప్రీతి గల అర్జున. ప్రతి 1000 మందికి 999 మందికి ప్రీతి ఎక్కడుంటుంది? కర్మల్లో ఉంటుంది. ధన వస్తు కనక వాహనాల యందు ఉంటుంది, భోగముల యందు ఉంటుంది, సంపదల యందు ఉంటుంది. ఈ ఆటంకాలని దాటుకుని వచ్చాడే అనుకోండి, ఆఖరికి అప్పుడు కూడా వాడికి యజ్ఞయాగాదుల యందు చికిత్స యందు ఉంటుంది, ఉపాసనల యందు ఉంటుంది. సహస్రమోదక మహాగణపతి హోమం చేయాలండి, మీకు అన్ని ఆటంకాలు తొలగిపోతాయని ఎదురుగుండా ఉంటారు కూర్చుని. పుండరీకాక్షం చేయండి, లేకపోతే పౌండరీకం చేయండి, పంచాగ్ని పౌండరీకం చేయండి, త్రిశతాగ్ని పౌండరీకం చేయండి, త్రిసహస్రాగ్ని యుక్త వ్యూఢ పౌండరీకం మహాయాగం చేయండి, లేకపోతే నిరూఢ పశుబంధం చేయండి, లేకపోతే సుదర్శన యాగం చేయండి, నారాయణ హోమం చేయండి. ఇలా మీ వెంట పడే వాళ్ళు ఉంటారు, పురోహితులు. ఇవన్నీ కిందటి వారం కూడా చెప్పా. వాజపేయం, రాజసూయం, అశ్వమేధం, దశపూర్ణమాసం. ఇవి కాకపోతే మరొక తెగవాళ్ళు ప్రత్యంగిరోపాసన చేయండి, కాళీ మహావిద్య. మీరు ప్రైమ్ మినిస్టర్ అయి కూర్చుంటారు తారా మహావిద్య చేస్తే. ఎన్టీ రామారావు చేసేవాడు త్రిపుర సుందరి విద్య, భువనేశ్వరి భైరవి విద్య, ప్రచండ చండిక. ఇవన్నీ మనం చెప్పుకున్నాం కదండి. కొంతమంది పూజలు, పఠనాలు, సంతలు చెప్పుకోవటం. సంత చెప్పుకుంటే మోక్షం రాదండి. పఠనాలు చేస్తే అంతకంటే రాదు. పఠనం అంటే కేవలం రోకంటి పాటలాగా ఊరికే గట్టిగా చదవటం, అర్థం మట్టుకు తెలుసుకోకూడదు. వ్రతాల యందు, నోముల యందు ప్రీతి కలిగి ఉంటారు. కర్మాసక్తి మెండుగా ఉంటుంది వాళ్ళకి, జ్ఞానాన్ని గురించి చెప్పకూడదు. సంసార ఆసక్తి ఉన్న వాళ్ళకి అసలు ఏదీ చెప్పకూడదు. వాళ్ళు అసలు వచ్చి కూర్చోరు కూడా క్లాసులో. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. క్షేత్రజ్ఞయో జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. ఈ శ్లోకం చాలా అద్భుతమైనటువంటిది. దీనికి చాలా జాగ్రత్తగా చెప్తున్నాను, పట్టి చెప్తున్నాను, ఇది నోట్ చేసుకోండి. క్షేత్రజ్ఞుడు మన జాగ్రత్త అవస్థలో మన అనుభవాలన్నింటినీ ప్రకాశింపజేస్తూ వాటికి అన్నిటికీ సాక్షి రూపముగా నిలిచి ఉన్న ఏ చైతన్యము కలదో అదే చైతన్యము స్వప్నావస్థలో స్వాప్నిక దేహంగా ప్రకటమై, స్వాప్నిక పదార్థముల వలె ప్రకటమై వాటినన్నిటినీ ఉద్భాసింపజేసి విలక్షణముగా సాక్షి మాత్రముగా నుండునో. సుషుప్తి అవస్థ యందు కూడా సాపేక్షికమైన పదార్థముల యొక్క అభావాన్ని కూడా చూపిస్తూ ఉత్తేజపరుస్తూ విశ్రాంతిని, నూతన ఉజ్జీవనాన్ని ఇచ్చేటువంటి ఆ చైతన్యము ఏది కలదో అది నేను అంటున్నాడు. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. మీకు అర్థమైందా? లాస్ట్ వీకే చెప్పా, జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థల్లో మూడిట్లోనూ ఈ క్షేత్రజ్ఞుడు అనేవాడు ఉంటాడు. నముడూరి శివసుబ్రహ్మణ్యం గారికి వచ్చిన కళను గురించి కూడా చెప్పా. ఆయన ప్రయాగరాజ్కి వెళ్ళి కుంభమేళాలో అమృత స్నానం చేస్తున్నట్టు కళ వచ్చింది అంటే ఏమిటి అర్థం? అదే క్షేత్రజ్ఞుడు మనస్సు ద్వారా పునః వాటినన్నిటినీ తన యందు లోపల నిర్మించి కళ రూపంలో మీకు ఉద్భాసింపజేశాడు. గాఢ నిద్రలో ఆ ఎగ్జాంపుల్స్ కూడా కిందటి వారని చెప్పాను. అసలు ఎన్ని ఉపాధులు ఉన్నాయి అంటే, క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. అన్ని క్షేత్రాల్లోనూ నేనే ఉన్నాను అంటున్నాడు. నేను ఒక్కడనే. క్షేత్రాలు అనేక క్షేత్రాలున్నాయి. ఎన్ని ఉపాధులు! క్షేత్రం అంటే ఉపాధి, దేహం, శరీరం, అనేక రకాల శరీరాలున్నాయి. శంకర్లు వారి భాష్యంలో చెప్పారు, బ్రహ్మాది స్తంభ పర్యంత
అనేక క్షేత్రోపాధి ప్రవిభక్తా. ఎన్ని క్షేత్రోపాధుల యందు వేరువేరుగా భాషిస్తున్నట్టుగా ఏ చైతన్యము కలదో అది నేనే. నేను ఒక్కడే అనగా అంతా ఈశ్వర చైతన్యమునందే మనస్సు బుద్ధి కూడా భాషిస్తున్నాయి అని తెలుసుకో. ఆ చైతన్యమే సమస్త దేహముల యందు ఒకే ఒక చైతన్యం ఉన్నది, నేను అనేటువంటి ఆ థండరింగ్ స్టేట్మెంట్ ఇట్స్ ఎ ఛాలెంజ్ టు అవర్ ఇంటలెక్ట్. అది ఏకము, అనేకము కాదు, నానాత్వము లేదు, ఉన్నది ఒకటే, ఇది తెలుసుకో. మాం విద్ధి. క్షేత్రజ్ఞ వివేకంలో భాగంగా క్షేత్రజ్ఞుడు ఈ క్షేత్రము అనే దేహంలో ఎలా ఉంటాడండి? క్షేత్రజ్ఞుడు ఆ ఒక్క క్షేత్రజ్ఞుడే ఇన్ని క్షేత్రాల్లో ఎలా ఉంటాడు? ఎక్కడ ఉంటాడండి? కళ్ళల్లో ఉంటాడా? కాళ్ళల్లో ఉంటాడా? చేతుల్లో ఉంటాడా? తలలో ఉంటాడా? మొలలో ఉంటాడా? గుండెలో ఉంటాడా? హృదయంలో ఉంటాడా? ఎంత సైజులో ఉంటాడండి క్షేత్రజ్ఞుడు? అంగుష్ట మాత్రం. క్షేత్రం అంటే ఉపాధి, అంటే దేహం. క్షేత్రజ్ఞుడికి ఇల్లు లాంటిది. మనకి అతి ముఖ్యమైనటువంటివి ఇంట్లో ఎక్కడ పెట్టుకుంటామండి? మీ ప్రాపర్టీ పేపర్స్ అన్ని, మీ కారు టైటిల్, మీ డైమండ్ నెక్లెస్, ఇటువంటివన్నీ ఎక్కడ పెట్టుకుంటారు? అలాంటి చోట ఏమన్నా ఉందా? ఈ క్షేత్రజ్ఞుడు ఉంటాడు దేహంలో. ఒక దృష్టాంతం, ఇప్పుడు ఒక ఇల్లు ఉన్నది. ఇల్లు ఒక కోశాగారమే కదా. దాంట్లో మాస్టర్ బెడ్రూమ్ ఉన్నది, బెడ్రూమ్ లో గోడ్రేజ్ బీరువా ఉన్నది, బీరువాలో సేఫ్ ఉన్నది, ఆ సేఫ్ లో ఒక జ్యువెల్ బాక్స్ ఉన్నది, ఆ జ్యువెల్ బాక్స్ లో డైమండ్ రింగు అంగుష్ట మాత్రం అంగుళీయకం లాగా ఉన్నది అన్నట్టుగా. ఒక పెద్ద ఆయన 1983లో నేను ఇండియాకి వెళ్ళినప్పుడు ఒక పెద్ద ఆయన అంగనామములధారి అన్నమయ్య అలా చెప్తున్నాడు. అన్నమయ్య కోశం ఉన్నది, క్షేత్రజ్ఞుడు ఎక్కడ ఉంటాడో చెప్తున్నాడు. అన్నమయ్య కోశం ఉన్నది, దాని లోపల ఆత్మ ఉన్నది అని చెప్తున్నాడు విశిష్టాద్వైతి. ఎవరో అడక్కండి నన్ను. అలా ఉంటాడా క్షేత్రజ్ఞుడు ఈ క్షేత్రంలో? అంత తప్పు మరొకటి లేదు. ఇప్పుడు అన్నమయ కోశంతో మొదలు పెడదాం. అన్నమయ కోశంలో ప్రాణమయ కోశం ఉన్నది. అంత చెప్పుకునే వాళ్ళు అలా చెప్పుకుంటున్నారు, అక్కడే వచ్చేసింది తప్పు. ఇట్స్ ద అదర్ వే రౌండ్. ప్రాణమయ కోశంలో అన్నమయ కోశం ఉన్నదండి బాబు. ఇట్స్ $1 million క్వశ్చన్. ఐఎమ్ కమింగ్ టు దట్. సంత చెప్పుకుంటూ ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అన్నమయం లోపల అన్నమయ కోశంలో ప్రాణమయ కోశం ఉన్నది, ప్రాణమయ కోశంలో మనోమయ కోశం ఉన్నది, మనోమయ కోశంలో విజ్ఞానమయ కోశం ఉన్నది, విజ్ఞానమయ కోశంలో ఆనందమయ కోశం ఉన్నది, ఆనందమయ కోశంలో ఆత్మ అంగుష్ట మాత్రంగా హృదయ పుండరీకంలో ఇన్వర్టెడ్ గా ఉన్నది. అందుకనే హార్ట్ సింబల్ అది. ఇలా చెప్పటం చాలా తప్పున్నారా? ఏమండి వింటున్నారా? తైత్రీయ ఉపనిషత్తులో కూడా పాఠం ఇలా చెప్పకూడదు. ఇన్ని లేవక్కడ. ఇదంతా ద్వైతం అయిపోతుంది. ద్వైతం అంటేనే నానాత్వం, అద్వైతం ఎక్కడుంది ఇక్కడ? వాళ్ళు ఏమని చెప్పుకుంటారంటే, బ్రహ్మానందవల్లిలో సంత ఒక పనస అష్టమోనువాకం ఉన్నది. శ్రోత్రియస్యాచాకామహతస్య సయశ్చాయం పురుషే యశ్చాసావా ఆదిత్యే స ఏకః సయ ఏవం విత్ అస్మాల్లోకాత్ ప్రేత్య ఏతమన్నమయమాత్మానముపసంక్రామతి ఏతం ప్రాణమయమాత్మానముపసంక్రామతి ఏతం మనోమయమాత్మానముపసంక్రామతి ఏతం విజ్ఞానమయమాత్మానముపసంక్రామతి ఏతమానందమయమాత్మానముపసంక్రామతి తదస్యేష శ్లోకో భవతి. ఇలా సంత చెప్పుకుంటారు. ఇలా చెప్పుకుని అలా చెప్పారన్నమాట మేనిగ్గు. అవని
ఇందాక చెప్పాను కదా, అంతా తప్పు. ఇటువంటి అవగాహనతోటి ఒక కల్ట్ డెవలప్ చేసేస్తారు. దాంతో ఒక పెద్ద ఆచార్యుడు, వాడి కింద మరొక 10 మంది చోటా ఆచార్యులు ఉంటారు, ఒక 100 మంది అనుచరులు, ఫాలోయింగ్ అనుయాయులు, 1,00,000 మంది శిష్యులు వస్తారు. పెద్ద సంస్థ రిజిస్టర్ అయిపోతుంది, దానికి పెద్ద బడ్జెట్, ఇది కల్ట్ అయి కూర్చుంటుంది. సరే, వాళ్ళ గోల మనకెందుకులేండి. మరి ఇదే కదా పంచకోశ వివేకం అంటే. దీంట్లో తప్పేమిటండి? తప్పేమిటండి గురువు గారు? ఇప్పుడు దీంట్లో ఏమి తప్పో చెప్పాలి, ఎలా తప్పో కూడా చెప్పాలి, వివేకంగా ఎలా అర్థం చేసుకోవాలి మనం అని అడుగుతున్నారు మీరు. ఒక పరమ లౌకిక దృష్టాంతం తీసుకుందామండి, మండేన్ ఎగ్జాంపుల్. ఫ్యాన్ తీసుకుందాం, దాంట్లోకి ఎలక్ట్రిసిటీ వచ్చింది, ఫ్యాన్ తిరుగుతోంది. ఫ్యాన్ లో ఎలక్ట్రిసిటీ ఉన్నదే? ఎలక్ట్రిసిటీలో ఫ్యాన్ ఉందే? ఫ్యాన్ లో ఎలక్ట్రిసిటీ ఉన్నట్టుగా కనిపిస్తోంది ఆభాస, కానీ అక్కడ కూడా అది సత్యం కాదు. ఎందుకంటే అక్కడ ఎలక్ట్రిసిటీ వచ్చి తిరిగినప్పుడే అది ఫ్యాన్ అవుతుంది. ఎలక్ట్రిసిటీ రాలేదనుకోండి, అది తిరగలేదనుకోండి, అప్పుడు ఆ ఫ్యాన్ అనరు దాన్ని. ఎలక్ట్రిసిటీ వల్ల దాని ఔపచారిక ధర్మం ప్రకటమైనప్పుడు ఫ్యాన్ అవుతోంది. అలాగే ఒక రిఫ్రిజిరేటర్ ఉన్నదనుకోండి, అది కూడా ఎలక్ట్రిసిటీ వల్ల దాని ఔపచారిక ధర్మం ప్రకటమైనప్పుడు మాత్రమే అది రిఫ్రిజిరేటర్. అది పనిచేయటం లేదనుకోండి, మీరు దాన్ని బట్టలు, పుస్తకాలు, కాగితాలు పెట్టుకునే బీరువాలాగా వాడుకోవాల్సి వస్తే అప్పుడు అది రిఫ్రిజిరేటరా? కాదే. స్థూల దృష్టితో చూసినప్పుడు ఫ్యాన్ లోపల, రిఫ్రిజిరేటర్ లోపల ఎలక్ట్రిసిటీ ఉన్నట్లుగా అనిపిస్తుంది. సూక్ష్మ దృష్టితోటి చూస్తే ఫ్యాన్నెస్ అనే ఔపచారిక ధర్మం, తత్వము దేంట్లో ఉన్నది? ఎలక్ట్రిసిటీలో ఉన్నది. అంటే ఫ్యాన్ ఎలక్ట్రిసిటీలో ఉన్నది, అవునా కదా? ఎలక్ట్రిసిటీలో ఫ్యాను ఉన్నది, ఫ్యాను ఎలక్ట్రిసిటీలో ఉన్నది, ఎలక్ట్రిసిటీలో ఫ్యాన్ ఉన్నది. ఎటు నుంచి ఎటు తిప్పినా చూడండి, అమ్మేలికి అర్థమవుతుందా మీకు? అలాగే దేహం, దేహం అనే పేరు దిహ ఉపచయే. దీని ధర్మం ఏమిటంటే ప్రాణం వల్ల ప్రకృతిలో ఉన్న ఆహార పదార్థాలన్నిటినీ, సూపర్ మార్కెట్లో ముడి దినుసులను అన్నింటినీ పచనము చేసుకుని భుజించి ప్రాణము వల్ల పెరుగుతూ పెరుగుతూ వికాసము చెందుతుంది. ప్రాణంలోనే దేహం ఉన్నది. దేహంలో ప్రాణం ఉన్నదా? ప్రాణంలో దేహం ఉన్నదా అండి? $1 మిలియన్ క్వశ్చన్. కృష్ణ, ప్రాణము వల్ల దేహం ఉన్నదా? ప్రాణం పోతే దేహం పడిపోతుంది. ప్రాణంలోనే దేహం ఉన్నది అని చెప్పాలి. ఇంకో దృష్టాంతం, ఇది హస్తము. హస్తము అంటే చెయ్యి. ఈ చెయ్యి ఎప్పుడవుతుందో తెలుసా? కర్మేంద్రియం అయినప్పుడు, బరువుని పట్టుకొని పైకి ఎత్తినప్పుడు చెయ్యి అవుతుంది. చెయ్యి ఇది ఎత్తినప్పుడు చెయ్యి అవుతుంది. అది ఎప్పుడు జరుగుతుంది? ప్రాణశక్తి వల్ల. ప్రాణశక్తి ఎవరి విభూతి? ఆత్మ చైతన్యము యొక్క విభూతి. చివరికి ఆత్మ చైతన్యము వల్ల ఆ చెయ్యి సహితము దాని యందు దాని ఔపచారిక ధర్మం ప్రకటించబడినప్పుడు ఇంద్రియము అవుతోంది. చెయ్యి అంటే కర్మేంద్రియం. ప్రాణం పోయింది, ఈ ఇంద్రియాల గతి ఏమిటండి? కాబట్టి దేహము, దేహ సంఘాతములైన ఇంద్రియముల వేటి ధర్మము లేక తత్వము, ఇవన్నీ కూడా ప్రాణము నందు అధిష్ఠితమై ఉన్నాయి. ప్రాణము వీటి యందున్నదా? ప్రాణం దేహంలో ఉన్నదా? కుండలో ఆవకాయ ఉన్నట్టు. ఏది దేహంలో ఉన్నది? ఇది ఆధార ఆధేయ భావం అంటారు వేదాంతంలో. ఏది దేనికి ఆధారం? కుండ ఆకాశంలో ఉన్నదా? ఆకాశంలో కుండ ఉన్నదా? సర్వవ్యాపకమైనటువంటి విద్యుత్ శక్తి యందు దండదీపం ప్రకాశించుతున్నది. లాస్ట్ వీక్ ఎగ్జాంపుల్ చెప్పాను నేను. అయ్యల సోమయాజులు గారు కూడా, అయ్యల సోమయాజుల సూర్య గారు కూడా ప్రతిస్పందించారు. దేహము ప్రాణమునందున్నదా? ప్రాణము దేహమునందున్నదా? ప్రాణమునందు దేహము అధిష్ఠితమై ఉన్నది. ప్రాణమునందు దేహము కలదు. ఎక్స్టెండ్ దిస్ కొరాలరీ, సేమ్ ప్రిన్సిపల్.
ప్రాణము మనస్సునందు కలదు. మనస్సు అనగానేమి? మనస్సు నుండి రెండు శక్తులు ఉదయిస్తాయి. మనస్సు నుంచి ఒకటి జ్ఞానశక్తి, రెండు ప్రాణశక్తి. మనస్సు దేవత, ప్రభువు, సూపర్వైజరు. దేనికి? మనస్సు జ్ఞానేంద్రియాలకి. కర్మేంద్రియాలకి సూపర్వైజర్ ఎవరు? ప్రాణం. మనస్సు అధిభూతం, మళ్ళీ అది అధిదైవం కూడానండి. పంచ జ్ఞానేంద్రియాల మీద, పంచ కర్మేంద్రియాల మీద సూపర్వైజరు ఎవరు? మనస్సు. ప్రాణం కర్మేంద్రియాల మీదే సూపర్వైజరు. ఇప్పుడు నాలిక ఉన్నదనుకోండి, అది చిత్రం, జ్ఞానేంద్రియం కర్మేంద్రియం కూడా. శరీరమునందు జరుగుబడు వాలంటరీ ఇన్వాలంటరీ యాక్షన్స్ అన్నీ కూడా మనస్సు యొక్క ఫంక్షన్స్, ఔపచారిక ధర్మములు. ప్రాణము మనస్సు ద్వారా పనిచేస్తూ ఉంటుంది. ప్రాణశక్తి మనస్సు నుంచి పుట్టింది. తల్లి యందు పిల్ల ఉన్నదా? పిల్ల యందు తల్లి ఉన్నదా? తల్లి యందే పిల్ల ఉన్నది. మనస్సు యందే అంతర్నిహితమై ప్రాణము ఉన్నది. మనస్సులో ప్రాణము అంతర్నిహితమై ఉన్నది. ఎక్కడున్నారు? అర్థమవుతోందే? ఇందాక తైత్రీయోపనిషత్తుది పంచకోశ వివేకం ఎలా చెప్పాలి అంటే, కరెక్ట్ గా ఎలా చెప్పాలి ఇందాక చెప్పేశాను. యాక్చువల్గా ఎలా చెప్పాలి అంటే, ఉపసంక్రామతి అనే పదానికి పొందుతున్నాడు అనే అర్థం. పంచకోశములు అవిద్యా కల్పితములు, వీటిని అజ్ఞాన కల్పితములు అని తెలుసుకున్న తర్వాత ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఇక్కడ సంక్రమణం అనే పదానికి ఆత్మప్రాప్తి అనే అర్థం. ఆత్మజ్ఞానం కలిగిన తక్షణం అజ్ఞానం నశించేస్తుంది. అజ్ఞానమే ఈ ప్రపంచము, సంసారము, లోకములు కనుక దేహాంతరమే బ్రహ్మాత్మైక్యము ఒకటి సత్యము కాదు. మనం చచ్చిపోయిన తర్వాత మనకి జ్ఞానం వస్తుంది, మనకి ఆ జ్ఞానోదయం కలుగుతుంది కాదు, తప్పు. బ్రహ్మాత్మైక్యం చచ్చిపోవాలి, ఇక్కడ దేహాన్ని వదిలిపెట్టేయాలి, అక్కడికి వెళ్ళాలి, అక్కడ మనం బ్రహ్మని కలుసుకుంటాం, తప్పు. ఏ క్షణంలో మీకు జ్ఞానం కలుగుతుందో అదే క్షణంలో అభేద దర్శనం అవుతుంది. వెలుగుతో రజ్జు భ్రాంతి పోగానే, చీకటి పోగానే రజ్జు దర్శనం అయినట్టు. సర్పం పోతుంది, పరమాత్మ దర్శనం తక్షణం జరుగుతుంది. ప్రాప్తస్య ప్రాప్త. అసలు పంచకోశ వివరణం ఎలా చెప్పాలంటే, మీరు అన్నమయ కోశం తెలుసుకుంటారు ముందు, అక్కడితో ఆగిపోకుండా ప్రాణమయ కోశాన్ని తెలుసుకుంటారు. ప్రాణమయం కోశం తెలుసుకునే లోపల అన్నమయం వెళ్ళి ప్రాణమయంలో విలీనమైపోతుంది. అన్నమయం ఏమైపోయిందండి? అన్నమయం అనేది ప్రాణమయంలో కలిసిపోయింది. మనోమయం తెలుసుకునేటప్పటికి ప్రాణమయం మనోమయంలో విలీనమైపోయింది. విజ్ఞానమయం తెలుసుకునేప్పటికీ మనోమయం వెళ్ళి విజ్ఞానమయంలో ప్రవిలాప్యమునందును. అదృష్టాత్ అశ్రుతాత్ భావాత్ న భావ ఉపజాయతే. మీరు అంతకు ముందు స్పృశించి అయినా ఉండాలి, చూసైనా ఉండాలి, వినైనా ఉండాలి, రుచి చూసి ఉండాలి, వాసన ద్వారా ఘ్రాణించి అయినా ఉండాలి. వాసనల ద్వారానే ఆ సంస్కారాలు బుద్ధిలో నిహితమై ఉంటాయి. వాటి నుంచి మీకు ఆలోచనలు వస్తాయి. మీరెప్పుడు కావ్యాలే చదవలేదు అనుకోండి, లోకాలోక పర్వతం అనే ఆలోచన మీకు వస్తుందా? కాళిదాసు మహాకావ్యాలు మీరు చదవలేదు, కాళిదాసు రాస్తాడు లోకాలోక పర్వతం గురించి, మీకు చచ్చిన మీకు అది కూర్చోదు తల్లో. ఎందుకు? చదివితే కదా. మీకు ఎప్పుడైనా గగబుగన్ లోయ ఆలోచనలోకి వచ్చిందా? గగబుగన్ లోయ వ్యాలీ లేదు. ఎందుకు? ఎప్పుడైనా వింటే కదా, చూస్తే కదా. మనసులో పుట్టే ప్రతి ఆలోచన ఒక బీజ రూపంగా బుద్ధి యందు దాని సంస్కారం ముందు ఉండాలి, ఉంటుంది. కాబట్టి మనోమయం విజ్ఞానమయంలో అంతర్గతం అయిపోతుంది. బై ది టైమ్ యు నో విజ్ఞానమయం, దానికంటే భిన్నంగా మనోమయం మిగిలి ఉండదు, విజ్ఞానమయంలో విలీనమైపోతుంది. అదే ప్రక్రియని ఒక స్టెప్ పైకి వెళ్ళి బుద్ధి యందు వచ్చే సమస్త సంస్కారములు కూడా, అన్ని ఆలోచనలకి మౌలికమైన ఒక థాట్ ఉన్నది. అది ఏది? అహం, నేను, అయాం, నేను అనే పునాది మీద నిలబడి ఉన్న నాకు ఉదయించినది ఘట సంకల్పం వచ్చింది.
పోయింది. పట సంకల్పం వచ్చింది, పోయింది. దేని మీద కలిగింది? నేను అన్న పునాది స్పృహ మీద. అది పోయి దాని స్థానే పట సంకల్పం వచ్చింది. దేని మీద? నేను అనే పునాది మీద. పునాది చెదిరిపోలేదు, కూటస్థంగా ఉండింది. పునాది ఎక్కడికి పోదు. తర్వాత ఘట సంకల్పానికి పట సంకల్పానికి మధ్య ఒక స్మాల్ గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ లో నేను అన్న పునాది కూటస్థంగా ఉంటుంది. దాన్ని పట్టుకోవాలి మనం. స్పృహ దాన్ని పట్టుకోవాలి. అలా చాలా సూక్ష్మంగా ఉంటుంది. అహం అన్న స్పృహ అత్యంత మౌలికమైన సంకల్పం. మనస్సు అనే కాలంలో లెవెల్ 2 లెవెల్స్ లో సంకల్పాలు, ఆలోచనల ప్రవాహం మౌలికంగా అట్టడుగున లెవెల్లో సంకల్పాలు సంఖ్యని బట్టి, వేగాన్ని బట్టి బెడ్ రాక్ మీద చాలా తక్కువ ఫ్లో, తక్కువ వేగంతో, వెలాసిటీ తోటి పెడుతుంది స్పీడ్. రివర్. అహం అన్న స్పృహ అత్యంత మౌలికమైనటువంటి సంకల్పం. మనం త్రోసిపుచ్చలేం. అందుకే హిరాక్లైటిస్ అన్నటువంటి వాడు యు కెనాట్ స్టెప్ ఇన్ టు ది సేమ్ రివర్ 2 times, twice అని అన్ని సంకల్పాలు చివరికి అహం అనే బెడ్రాక్ స్పృహ యందు విలీనమైపోతాయి. ఆనందమయ కోశం అది భోక్త. క్షేత్రజ్ఞ వివేకం ఎలా ఉంటే, దేహము అన్నమయం నేను కాదు, నా చేత దర్శింపబడేది అన్నమయ క్షేత్రం. అన్నమయ దేహమును దర్శించేవాడిని నేను. ప్రాణము, ఆకలి దప్పికలు నాకు లేవు, ప్రాణానికి ఉన్నాయి. ఆత్మకు అనగా నాకు లేవు. ప్రాణకార్యమే క్షుత్పిపాసలు, ఆకలి దప్పికలు. సుఖ దుఃఖాలు ఎవరికి వస్తాయంటే మనస్సుకి. ఆకలి దప్పికలను దర్శించే సాక్షిని నేను. వాటిని తెలుసుకుంటాను. దేహానికి ఆకలిస్తుంది, భుజిస్తాం. ఆ దేహానికి అన్నం పెట్టండి. ఆత్మకి ఆకలి వేయదు. ఆత్మకి రాకపోకలు లేవు. ఆత్మకి సుఖ దుఃఖాలు లేవు. ఆత్మకి ఆకలి దప్పికలను నివారణను కూడా దర్శిస్తుంది ఆత్మ. ప్రాణం మనస్సు క్షేత్రంలో పడుతుంది. అహమస్మి లో అహం చిత్, అస్మి సత్ అని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఉన్నది క్షేత్రం, ఉన్నది కనిపిస్తుంది. నేను అనే స్పృహ చైతన్యమునందు నేను క్షేత్రజ్ఞుణ్ణి. ఇలా తెలుసుకున్నటువంటి వాడు ఆత్మకి దగ్గర పడ్డాడు అని అర్థం. సుఖం సాక్షి భాష్యం, ఇంద్రియ భాష్యం కాదు, మనస్సు భాష్యం. మనస్సుతో కూడా తాదాత్మ్యమును చెందరాదు. మనస్సు క్షేత్రం. మనస్సు అనే క్షేత్రానికి కూడా సాక్షిగా. మనస్సు క్షేత్రం అండి బాబు. మనస్సు క్షేత్రం, ప్రాణం క్షేత్రం. ఈ ఫండమెంటల్స్ జ్ఞాపకం పెట్టుకోండి. క్షేత్రానికి కూడా సాక్షిగా నిలిచి ఉండు, క్షేత్రజ్ఞుడి రూపంలో ఉండు. అదే అధ్యక్ష పదవి. మిమ్మల్ని ప్రెసిడెంట్ చేశాడు దేవుడు. ఆ పదవి నుండి చ్యుతి జరిగిందో, పడిపోయారో, యు హావ్ ఫాలెన్ డౌన్ ఫ్రమ్ ది స్టేటస్ ఆఫ్ బీయింగ్ అన్ అధ్యక్ష. అది ఈక్షత ఇది అధ్యక్ష. అంటే సాక్షిభావంతో దేహాన్ని మాత్రమే కాదు, మనస్సుని సాక్షిభావంతో చూడాలి. ప్రాణాన్ని కూడా సాక్షిగా చూస్తూ నిలిచి ఉండాలి. అది ఈక్షతే అధ్యక్ష. అవుతోంది అండి. ఎప్పుడు కూడా బ్రహ్మ మనకంటే అన్యంగా ఉన్నది అని అనుకోకూడదు. సమస్తాన్ని ఎలా సాక్ష్యంగా చూడాలి అంటే అనన్యంగా చూడాలి. ఆ బ్రహ్మ మన ఏందే ఉన్నది. క్షేత్రజ్ఞుడు ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు. అదే క్షేత్రజ్ఞుడు అందరిలోనూ ఉన్నాడు. మీలో ఉన్నాడు, కృష్ణ గారిలో ఉన్నాడు, శివనముడి గారిలో ఉన్నాడు, గోపాలాచార్యుడి గారిలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. అదే బ్రహ్మ. దాన్ని అన్యంగా చూడకూడదు, అనన్యంగా చూడాలి. ఆ బ్రహ్మ మన యందే ఉన్నది. అదే బ్రహ్మ అందరిలోనూ ఉన్నది. అందరూ అంటే మొత్తం సమాజం. సమాజము కంటే మనం గొప్పవాళ్ళం అని అనుకోకూడదు. మనం అనన్యంగా చూడాలి. బృహదారణ్యక ఉపనిషత్తు ఎలుగెత్తి ఘోషిస్తున్నది ఏమని? బ్రహ్మతం పరాదాత్ యో అన్యత్ ఆత్మానం బ్రహ్మతం వేద క్షేత్రం తం పరాదాత్
యో అన్యత్ ఆత్మానం క్షేత్రం వేద యో అన్యత్ ఆత్మానం బ్రహ్మ వేద. బ్రహ్మము నాకంటే వేరుగా ఉన్నది అని తెలుసుకుంటే ఆ బ్రహ్మము నిన్ను పరాభవించును. ఇలా చెప్తే మనకు అర్థం కాదు, ఇంకా ఘాటుగా చెప్పాలి. మనం ఒక కాలంలో పంచమ వర్ణాన్ని సృష్టించి కూర్చున్నాం. మనకంటే వీళ్ళు అధములు, నీచులు, అంటరాని వాళ్ళు, అస్పృశ్యులు, వీళ్ళు ఆత్మస్వరూపులు కాదు అనే దృష్టికోణంతో మనం చూశాం. సిన్స్ ఆఫ్ అవర్ ఏన్సెస్టర్స్ ఆర్ విజిటింగ్ us. వై నాట్? ఆ వర్గం ఇప్పుడు మనల్ని పరాభవిస్తున్నది. మనం నోరు మూసుకొని భరిస్తున్నాం. సమాజంలో ఎవరిని భేద దృష్టితో చూశారో మిమ్మల్ని అదే సమాజం పరాభవిస్తుంది. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ. ఇంత ఘాటుగా చెప్తే ఇప్పుడు అర్థమైంది కదా. ఒక మెడిటేషన్ ఉన్నది. నీ మనస్సుకి నీవు సాక్షిగా నిలిచి ఉండుము. ఇది మహామంత్రం. నీ ప్రాణాన్ని, ఉచ్ఛ్వాస నిశ్వాసాలని సాక్షిగా దర్శించుము. ప్రాణాయామం. కృష్ణ గారు యోగా అండ్ ప్రాణాయామాన్ని నేర్పిస్తారు. మనస్సుని సాక్షిగా దర్శించాలి. మనస్సు అనే సత్వగుణ ప్రధానమైనటువంటి ఫీల్డ్. మనస్సు సత్వగుణ ప్రధానమైనటువంటిది. అసలు అవటానికి అది దాన్ని సాక్షి మాత్రంగా చూస్తూ నిలిచి నేర్చుకోవాలి ఉండటం మనం. దీన్ని అధ్యాత్మ యోగము అంటారు. కఠోపనిషత్తు బాగా ప్రతిపాదనము చేస్తుంది ఈ యోగాన్ని. దీని సారాంశం ఏమిటంటే సాక్షి స్థానంలో నిలిచియుండుము, క్షేత్రజ్ఞుడి వలె నిలిచియుండుము, మనస్సునకు ప్రాణమునకు సాక్షిగా నెలకొనియుండుము. అహంకారం కూడా క్షేత్రమే. ఇప్పటికి ఎన్ని చెప్పాను? క్షేత్రంలో దేహము, మీ ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనోబుద్ధి చిత్తాహంకారాలు, అంతఃకరణములు, అంతరింద్రియాలు, ఇవన్నీ కూడా క్షేత్రంలోకి వస్తున్నాయి. వీటిని సాక్షి భావంతో చూడాలి. అహంకారానికి కూడా సాక్షి వై ఉండుము. క్షేత్రము కంటే క్షేత్రజ్ఞుని వివేకము కలిగి ఉండవలే. అధ్యాత్మయోగంలో మొట్టమొదటి స్టెప్, మొదటి మెట్టు, సాధన సోపానం. అధ్యాత్మయోగాత్ అధిగమేన మత్వా ధీర హర్షశోకౌ జహాతి. కఠోపనిషత్తు. దేహము, మనస్సు, ఆత్మలకు సంబంధించిన యోగం ఇది. అధ్యాత్మయోగం. దేహము ఆత్మయందే ఉన్నది, మనస్సు ఆత్మయందే ఉన్నది, సర్వము ఆత్మయందే ఉన్నది. తన మనస్సును తాను పరిశీలించి తాను సాక్షిరూపుడుగా నిలిచియుండి తన బుద్ధి గుహలో ప్రకాశించే ఆ పరమేశ్వరుని సాక్షాత్కరించుకునే ఆత్మ విచార మార్గము అథవా అధ్యాత్మ యోగము అని పేరు. ఈ క్షేత్రజ్ఞ విభాగ యోగము అని మరో పేరు. దీనికే అధ్యాత్మయోగం అని కూడా ఇంకొక పేరు. తస్య అపరం నామ అధ్యాత్మయోగః ఇతి అభిధీయతే. క్షేత్రజ్ఞుడవై ఆత్మసాక్షిగా నిలిచియుండుము. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. ఆ క్షేత్రజ్ఞుడే ఏకవచనంలో చెప్పాడు. నేను అంటే ఆ పరమేశ్వరుడు. ఎన్ని క్షేత్రాలు అంటే బ్రహ్మాది స్తంభ పర్యంత అనేక క్షేత్రోపాధి ప్రవిభక్త. ఒక గడ్డి పోచ నుండి హిరణ్య గర్భుని వరకు ఉండే అన్ని క్షేత్రాల్లో ఆ చైతన్యము ఉన్నది ఏదో అది ఒకటే చైతన్యము. అది క్షేత్రజ్ఞుడు, పరమేశ్వరుడి చైతన్యము. శంకరుల ఈ సమాసం మనకి గుర్తు చేస్తుంది. కావ్యకంఠ గణపతి, అయ్యల సోమయాజుల కావ్య కంఠ గణపతి అన్నటువంటి నాయన అనేవారు ఆయన్ని. ఎవరు? రమణ మహర్షి. ఆయన ఒక శ్లోకం రాశారు ఉమా సహస్రంలో. అది జ్ఞాపకం వస్తుంది ఇది చదివితే. అదేమిటి? పృథివీ లోకే రోహద్దైవం దినకరబింబే దీప్యద్దైవం స్మితకరబింబే చించద్దైవం. ఒక గార్డెన్ లో నడిచి వెడుతున్నాం. కాలిబాటలో పక్కనే వెడుతూ ఉంటే పక్కన ఉన్న గడ్డి మొలకలో మొలిచే సామర్థ్యం అది దేవతాకం. బ్రహ్మాండాభిమాని ఆ సూర్యుడు అంటే హిరణ్య గర్భంలో ఉన్న ఆ దైవము
నాకు కనిపిస్తున్నాడు ఈ గడ్డిపోచలో. అవ్యకంఠ గణపతి అలా రాశాడు. ఆ దైవమే చంద్రబింబంలో రాత్రి వెన్నెలను కురిపిస్తూ నేను దర్శిస్తున్నాను. దినకర బింబే దీప్య దైవం స్మితకర బింబే సించ దైవం. అన్ని చైతన్యమునందు అధిష్ఠించి ఉన్నది ఒకటే, అదే చైతన్యము. ఎవరు? క్షేత్రజ్ఞుడు. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. ఇది సర్వాత్మభావం. అనేక దృక్కోణాల్లోంచి చూడటం వేదాంతము యొక్క ప్రక్రియ. ఇదివరకు చెప్పాను. సర్వక్షేత్రేషు యః క్షేత్రజ్ఞ బ్రహ్మాది స్తంభ పర్యంత అనేక క్షేత్రోపాధి ప్రవిభక్త తం నిరస్త సర్వోపాధి భేదం సదసదాది శబ్ద ప్రత్యయ అగోచరం విద్ధి ఇది అభిప్రాయ మమ అని శంకర్లు భాష్యంలో చెప్తారు. ముందు వారం నుంచి భాష్యం చేస్తాను. ఇవాళ ఊరికే చెప్పి వదిలేస్తున్నాను, ఎందుకంటే మొదటి రోజున చెప్పకుండా వదలకూడదని ఒకటి శాస్త్రానికి అలా చెప్పాలి. క్షేత్రజ్ఞ అంటే ఆత్మ అని పేరు పెట్టి తెలుసుకోండి. క్షేత్రజ్ఞ అంటే ఆత్మ, అదే ఈశ్వరుడు, సాక్షి, పరమాత్మ. క్షేత్రజ్ఞుడే, ప్రత్యేగాత్మ అక్షేత్రజ్ఞుడే. కానీ ఈ పర్టికులర్ చాప్టర్లో క్షేత్రజ్ఞుడు అని పిలుచుకుంటాం. దేహము భేదానికి హేతువు. దేహమును దర్శించే సాక్షి యందు భేదాన్ని దేహము కల్పించలేదు. క్షేత్రజ్ఞుడిలో ఏ భేదాలు లేవు. క్షేత్రాల్లో అనేక భేదాలున్నాయి. బ్రహ్మాది స్తంభ పర్యంత అనేక క్షేత్రోపాధి ప్రవిభక్త. క్షేత్రము అంటే ఉపాధి కూడాను, దేహాలు. తం నిరస్త సర్వోపాధి భేదం. ఈ భూయిష్టమైనటువంటి భేదాలుగా భూయిష్టంగా కనిపిస్తున్న ఉపాధులన్నిటినీ నిరస్త ఎక్స్ట్రికేట్ చేస్తే వాటి నుంచి సదసదాది శబ్ద ప్రత్యయ అగోచరం విద్ధి. అప్పుడు మీకు కనిపించేది క్షేత్రజ్ఞుడికి కనిపిస్తాడు. దేహము భేదానికి హేతు అవుతోంది. ఉపాధులు భేదం చూపిస్తున్నాయి. కానీ దేహమును దర్శించే సాక్షి యందు భేదాన్ని దేహము కల్పించలేదు. దేహము దృశ్యమాన దేహద్రష్ట అయి సాక్షి యందు భేదాన్ని కల్పించలేదు. క్షేత్రజ్ఞుడిలో ఎట్టి భేదము లేదు. ఈ సిద్ధాంతాన్ని అనేక దృక్కోణాల్లో ప్రతిపాదించడం ద్వారా వేదాంతం యొక్క పరినిష్ఠితమైనటువంటి ప్రక్రియ ద్వారా మనం అభేద దర్శనాన్ని చేసుకోవాలి. చూడండి, మనం అందరం వేరువేరు మనుష్యులం అని అనుకుంటూ భేద దృష్టితో బతుకుతున్నాం. వాళ్ళు ద్వైతులు, మనం అద్వైతులం. వాళ్ళు వైష్ణవులు, వాళ్ళు శ్రీ వైష్ణవులు, వీళ్ళు మహావైష్ణవులు, ఇంకోళ్ళు శైవులు. ద్వైతులకి ద్వైత బుద్ధి ఎలా ఉంటుందంటే జీవ జగద్భేదం, జీవేశ్వర భేదం, జగద్భేదం, ఈశ్వర భేదం. మీ దేవుడు వేరు, నా దేవుడు వేరు. మీ జగత్తు వేరు, నా జగత్తు వేరు. మీరు వేరు, నేను వేరు. జీవ భేదంలో ఎన్ని భేదాలతో కొట్టుకుపోతున్నాం మనం చూడండి. మీరు పంజాబీ, నేను మద్రాసి. ఈ హాల్లో 50 మంది ఉన్నాం. స్థూల దృష్టి ఇది సత్యమా? అంతటితో ఆగిపోకు. లోక దృష్టికి వేదాంత శాస్త్ర దృష్టికి తేడా ఇంతే. అక్కడ ఉన్నది ఒకే ఆత్మ, తత్వంలాగా ఉన్నది. తత్వం అసి, తత్వం అసి. ఆత్మతత్వము సర్వత్రా వ్యాపించి ఉన్నది, క్షేత్రజ్ఞుడి రూపంలో ఉన్నది. బ్రాహ్మణే గవి హస్తిని అన్నప్పుడు ఏ ఉపాధులలో సారభూతమైనటువంటి తత్వము, ప్రాణము, ప్రాణశక్తి, ప్రాణం కంటే పై లెవెల్ చైతన్యం. ముందు ప్రాణంతో మొదలెడతారు అభేద దర్శనాన్ని. అందుకని ప్రాణబ్రాహ్మణం అని బృహదారణ్యకోపనిషత్తులో ప్రాణబ్రాహ్మణం, ప్రాణంతో ఏకత్వాన్ని బోధించటం మొదలెడతారు ఋషులు. ప్రాణం అంటే హిరణ్యగర్భుడు. ప్రకృష్టం అనితి చేష్టతే ఇది ప్రాణ.
సకల క్రియాశక్తి సమాహార స్వరూపం ప్రాణ. ప్రాణం చైతన్యము నుండి రెండు ప్రవాహాలు పుడతాయి, జ్ఞానము ప్రాణము. జ్ఞానశక్తి ప్రాణశక్తి. ప్రాణం తోటి మొదలెడతారు బృహదారణ్యక ఉపనిషత్తు. అదే ప్రాణశక్తితో, ఏ ప్రాణశక్తి అయితే మీలో నాలో ఉన్నదో అదే ప్రాణశక్తి భూమి, ఇదే ప్రాణశక్తితో భూమి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతోంది. అదే ప్రాణము చంద్రుడిని భూమి చుట్టూ తిప్పిస్తోంది, చంద్రుడిని భూమి చుట్టూ తిప్పిస్తోంది. ఆ ప్రాణానికి, మనలో ఉన్న ఈ ప్రాణానికి, ఆవులో, ఏనుగులో, కుక్కలో ఉన్న ప్రాణానికి, చండాలుడిలో ఉన్న ప్రాణానికి ఏమీ తేడా లేదు. ఏ ఎలక్ట్రిసిటీ ఫ్యాన్లు తిప్పుతోందో అదే ఎలక్ట్రిసిటీ పెద్ద ఫ్యాక్టరీలో 1200 వోల్ట్ హెవీ మెషినరీని కూడా తిప్పుతోంది. ఒక 0 క్యాండిల్ బల్బుని వెలిగిస్తోంది అదే ఎలక్ట్రిసిటీ. అదే ఒక వాషింగ్ మెషిన్ ని వెలిగిస్తోంది, నడిపిస్తోంది. తత్వంలో కానీ ఊర్జాలో కానీ భేదం లేదు. భేదములు అనేకము, ఉపాధులలో భేదములు ఉండవచ్చును. అదే ప్రాణం పక్షులలో, పశువుల్లో దర్శనమిస్తోంది. జీవరాశులలో ఉన్న ఆ ప్రాణాన్ని దర్శనం చేయటం నేర్చుకుంటే అభేద దర్శనానికి కొన్ని అడుగులు ముందుకు వేసినట్లు అవుతుంది. ఆ ప్రాణానికే ఈశ్వరుడు అని పేరు. క్షేత్రమును అనుగ్రహించే ప్రాణతత్వము క్షేత్రజ్ఞుడు. క్షేత్రజ్ఞయో జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. శంకర భాష్యం చెబుతోంది ఇదియే యాథాత్మ్య జ్ఞానము. దీనికి భిన్నంగా జ్ఞానము అని చెప్పదగిన మరొక జ్ఞానం లేదు. మిగతా జ్ఞానాలన్నీ కనుమరుగయ్యే లోపల జ్ఞానాలు ఒక కాలంలో ఉంటాయి, ఒక కాలంలో పోతాయి. ఇప్పుడు కొన్ని యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ తీసేశారు. ఇప్పుడు లేదండి, సివిల్ ఇంజనీరింగ్ ఉండట్లా ఈ మధ్యకాలంలో. ఏల్ యూనివర్సిటీలో ఎత్తేశారట. ఒక కాలంలో పోతాయి. ఈ జ్ఞానము మానవుణ్ణి బ్రహ్మస్వరూపానికి తీసుకెళ్లిపోతుంది అవలీలగా. ఏ జ్ఞానం? క్షేత్రజ్ఞ జ్ఞానం. ఇప్పుడు కొన్ని మెలికలు ఉన్నాయి ఈ సిద్ధాంతం యొక్క అవగాహనలో. ఆ మెలికలు ఏమిటి? ఈ దేహంలో ఉన్నది క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడే అన్నప్పుడు, ఒక్కడే అన్నప్పుడు, ఒక్క దేహంలో కూడా ఈశ్వరుడే ఉన్నాడు, ఒక క్రిమినల్ దేహంలో కూడా ఈశ్వరుడే ఉన్నాడు అని అనవలసి వస్తుందా రాదా? ఎస్ అనాలండి. అప్పుడు ఈశ్వరుణ్ణి క్రిమినల్ అనొచ్చా? 236లో కూడా ఈశ్వరుడు ఉన్నాడా కృష్ణ గారు? ఉపాధి యొక్క ఉచ్చత్వము కాని నీచత్వములు ఈశ్వరుడికి అంటుకుంటాయా? అన్ని దేహాల్లో ఒకే ఈశ్వరుడు అన్నప్పుడు వాళ్ళందరి పాపాలు ఈశ్వరుడికి అంటుకుంటాయా? అంటే ఈ ప్రశ్న ఇలా కూడా వేయచ్చు. జీవుల పాపాలన్నీ ఈశ్వరుడిని అంటుకుంటాయా? జీవుల అందరి పాపాలు ఈశ్వరుడు ఒక్కడి మీద పడేస్తే ఈశ్వరుడు 8 బిలియన్ మనుష్యుల పాపాల భైరవుడిలాగా మొయ్యాలి. అప్పుడు ఈశ్వరుడే పెద్ద పాపాల పర్వతాన్ని మోస్తూ పరమ పాపిష్ఠి అనాల్సి వస్తుందా? ఈశ్వరుడు సంసారియా అసంసారియా? ఇటువంటి శంకలన్నిటికీ సమాధానం కావాలంటే మనం ముందు వారం నుంచి శంకర భాష్యం అధ్యయనం చేయాలి. ఈ ప్రశ్నలు ఇలా చెయ్యాలి అని కూడా శంకరులు లేవనెత్తి వారి శంకలకు వారే సమాధానం చెప్పి మనకి చూపించారు. మనం అంత మతులం. ప్రజ్ఞామాంద్యత వల్ల మనం ప్రశ్నలు ఎలా వేయాలో కూడా తెలియని పద్ధతిలో బతుకుతూ ఉంటాం. అసలు అవన్నీ కల్పిత పూర్వపక్షాలు. ఆయన వీళ్ళ నోట్లో శంకర్లు పెట్టినట్టు అయింది ఇలా కూడా ప్రశ్నలు వేయచ్చు అని. శంకర్ల కాలంలో ఇటువంటి ద్వైత మతాలు, విశిష్టాద్వైత మతాలు, శైవ వైశిష్టాద్వైతాలు, నిర్విశేష ఇవన్నీ ఉండినవి కావు. వాటికి శంకర్లు 600 సంవత్సరాల పూర్వం ఇచ్చి ఉన్న సమాధానాలు. అక్కడ ఆదిలో ఉన్న సమాధానంలో నా అన్నటువంటి నకారం ఎత్తేసి
వాళ్ళ మతాలకి ఈ విపరీత వ్యాఖ్యానాలు చేసి కొత్త కొత్త మతాల్ని పుట్టించటమే కాకుండా అద్వైత సిద్ధాంతాలని ఖండించటానికి వీలైనంత మెటీరియల్ శంకరుల వారి యొక్క భాష్యంలోనే చదువుకుని బుద్ధి పెడదోవన పట్టడం బట్టి 600 ఏళ్ల పూర్వమే ఇవ్వటం బట్టి 600 ఏళ్ల తర్వాత ఈ పూర్వపక్షాలకి ఆచార్యులకు ప్రజ్ఞామాంద్యము వల్ల అద్వైత సిద్ధాంతము జీర్ణం కాక అనేక శంకలు ఎలా చేయాలో కూడా వీళ్ళకి చెప్పినట్టయింది. అనేక కొత్త మతాలు వచ్చాయి, కొత్త కొత్త పుస్తకాలు రాయటానికి అవకాశం వచ్చింది. కోటా శర్మ గారు కనుక ఉంటే ఉదాహరణ శంకర అశాంకరీయము, శంకర వర్సెస్ అశాంకరీయము, అద్వైత మత ఖండనము, ఇటువంటి పుస్తకాలు ఉన్నాయి. ఇంకా గత 300 ఏళ్లలో ఇంకో సెట్ ఆఫ్ ఆచార్య ప్రబుద్ధులు వచ్చారు. తర్వాత వీటికి తిరుగుబాటుగా అద్వైత మత ఖండన ఖండము, అద్వైత మత ఖండన ఖండనము, ఖండన ఖండ ఖాద్యము లాంటి పుస్తకాలు రాశారు. 1500 సంవత్సరాల నుంచి కుక్క గొడుగుల్లాగా ఇటువంటి ప్రతిపక్షాలు పుట్టుకొచ్చాయి మన మతంలో. మన మతంలో ఎంత ఔదార్యం, ఉదారత్వం, సెక్యులరిజం ఉన్నది అంటే చార్వాకులు, నాస్తికులు, ముస్లింస్, సిఖ్స్ సైతం స్వేచ్ఛతో స్వతంత్రంగా జీవించగలుగుతున్నారు మన స్వతంత్ర భారతదేశంలో. మన ఏవ మనుష్యాణం, మానవుడు, ఇది ఇక్కడి నుంచి కొంచెం జాగ్రత్తగా వినండి. మానవుడు సమాహార చతుష్టయము. మానవుడు 4 అంశముల యొక్క సమాహారమై ఉన్నాడు. మానవుడు ఈజ్ ఈక్వల్ టు దేహము ప్లస్ మనస్సు ప్లస్ అజ్ఞానము ప్లస్ ఆత్మ చైతన్యము. మానవుడికి మనస్సు గలదు, అందుకని మన ఏవ మనుష్యానాం. మానవుడికి ఒక్కటికే మనస్సు ఉన్నది, కుక్కకి లేదు, పందికి లేదు, వానపాముకి లేదు, జలగలకి లేవు, పశువులకి విచక్షణా జ్ఞానము లేదు, వాసనా జ్ఞానము కలదు. దేహము కేవలము జడము, పంచభౌతికము. ఈ జగత్తులో ఉండే ప్రతి పదార్థం రాయి, రప్ప, చెట్టు, చేప, రొయ్య, జంతువు, పశు, పక్షి, క్రిమి, కీటకం, మనిషి, దేవత, సమస్త దేహములు పంచభౌతికములు. దేవత కూడానండి. పృథివ్యాపస్తేజో వాయురాకాశములనిది అని 7 పంచభూతముల సంఘాతము, ఒక సంఘీభావము. ఇట్ ఇస్ అన్ అసోసియేషన్ ఆఫ్ దీస్ 5. మన ఏవ మనుష్యానాం, మనిషి సమాహార చతుష్టయం. అర్థమవుతోందే? ఈ డెఫినేషన్ ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి ఎప్పుడు. అవిద్య ఒకవైపు దేహము, మరొక వైపు ఆత్మ చైతన్యము. ఈ దేహమును ఆవేశించినదియా అన్నట్లు స్వయంగా ప్రకాశిస్తూ ఈ దేహానికి ఉనికిని, సత్తని, స్ఫూర్తిని, ప్రకాశాన్ని అనుగ్రహించి, ఈ దేహం ఎటువంటిది అంటే ఈ మనిషి యొక్క దేహం, ఇందాకేమని చెప్పాను? దేహం మనిషి యొక్క డెఫినిషన్ ఏమని చెప్పాను? దేహము ప్లస్ మనస్సు ప్లస్ అజ్ఞానము ప్లస్ ఆత్మ చైతన్యము, వీటి సంపుటి, వీటి సమాహారం. ఒకవైపు దేహము, ఒకవైపు ఆత్మ చైతన్యం, మధ్యలో మనస్సు, అజ్ఞానము 2 ఉన్నాయి. అజ్ఞానము అంటే అవిద్య. దేహానికి ఒకవైపు అవిద్య, మరొక వైపు ఆత్మ చైతన్యము. ఈ దేహమును ఆవేశించినదిగా అన్నట్లు తాను స్వయంగా ప్రకాశిస్తూ, ఏది ఆత్మ చైతన్యము స్వయముగా ప్రకాశిస్తూ
ఈ దేహమునకు ఉనికిని, సత్తని, స్ఫూర్తిని, ప్రకాశమును అనుగ్రహించి ఉనికితో ఉండే అటువంటి సర్వమును తన యందు విలీనము చేసుకుంటూ ఆత్మ చైతన్యము మరొక వైపు, ఈ రెంటిటి మధ్యలో సేతువు వలె మనస్సు, ఈ మూడు మాత్రమే ఉంటే సరిపోయి ఉండేది. కానీ మన దురదృష్టవశాత్తు మన కర్మకాల ఈ మూడుతోటి పాటు నాలుగో అంశం మన అజ్ఞానం కూడా తోడైంది. ఈ అజ్ఞానము కూడా ఉండబట్టి మనస్సు తాను చిన్మయము అఖండ చైతన్య రాశిలో ఉదయించిన స్పందన అయినప్పటికీ క్షేత్ర రూపంగా తన చేత దర్శింపబడుతూ ఉండే క్షేత్రమనబడు దేహముతో అజ్ఞానవశమున తాదాత్మ్యమును చెంది దేహముతోటి ముడిపడి సంసారమునందలి సుఖ దుఃఖములను అనుభవించుతున్నది. పైన చెప్పిన మెలికలన్నింటికీను ఇది సమాధానం. ఈశ్వరుడు కాదు, పాపాల భైరవుడు. ఎస్, దోస 36లో కూడా ఉన్నాడు ఈశ్వరుడు. కానీ వాడి మనస్సు వేరు. మనస్సు అక్కడ ప్రధానం. సుఖ దుఃఖాలు అనుభవిస్తోంది మనస్సు. పాపాలు. ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్. కిందటి వారం ప్రవచనం నాది యూట్యూబ్ మీద విన్నారు. బ్రహ్మశ్రీ చెరువు సూర్యనారాయణమూర్తి గారు ఇండియాలో ఒక బ్రహ్మాండమైనటువంటి సందేహం ఆయనకు వచ్చింది. దాన్ని నాకు టెక్స్ట్ రాశారు వాట్సాప్లో. ద్రష్టగా ఉన్న ఆధ్యాత్మిక పురుషుడే ఇంద్రియాధిష్టాన దేవతారూపుడైన అధిదైవము. ఆయన లాంగ్వేజ్ చూడండి ఎంత బాగా రాశాడో. యో ఆధ్యాత్మికో అయం పురుష సో అసావేవాధిదైవిక అని భాగవతంలో 2వ అధ్యాయంలో 2వ స్కందంలో, ద్వితీయ స్కందంలో 10వ అధ్యాయంలో 8వ శ్లోకంలో స్పష్టంగా ఉన్నది. మహేశ్వర ప్రసాద్ గారు మీరు ఏమని చెప్పారు అంటే, ఈ క్షేత్రము అధిదైవము అని చెప్పారు, అధిభూతము అధిదైవము అని కూడా చెప్పారు. ఇది తప్పు కాదా అని రాశారు. అధిదైవిక విభాగమునకు హేతువు పాంచభౌతికమైన స్థూలదేహం పురుషుని ఉపాధి వ్యాఖ్యానంలో పురుష ఇతి పురుషస్య జీవస్య అని షష్ట్యాం ప్రథమ. పురుషస్య అంటే షష్ఠి విభక్తి, జీవస్య అంటే ప్రథమ విభక్తి. ప్రథమ అంటే ప్రథమ, జీవస్య షష్ఠి విభక్తి అన్నర సమయం. కనుక క్షేత్రము అధిదైవికము కాదు కదా అని నా సందేహము. క్షేత్రము అంటే దేహం ఒక్కటే కాదు. నేను సమాధానం రాశాను ఆయనకి. ఇప్పుడు ఇందాక ఏమని రాశాను? క్షేత్రము అంటే దేహం ఒక్కటే కాదండి, దేహము ప్లస్ కర్మేంద్రియములు ప్లస్ జ్ఞానేంద్రియములు ప్లస్ అంతఃకరణము ప్లస్ మనోబుద్ధి చింత అహంకారములు, వీటినన్నిటి యొక్క సంఘాతము క్షేత్రము. ఈ క్షేత్రము యందు అధిభూతములు ఉన్నాయి. కొన్ని విషయేంద్రియ సూక్ష్మ తన్మాత్రలు, ఇంద్రియ శక్తులు, తత్వములు, అవి అధిదైవములుగా ఉన్నాయి. ఇంద్రియములు దేవతలు. 33 దేవతలు మన దేహంతోనే ఉన్నాయి. ఇందుకే దేహం దేవాలయ ప్రోక్త, దేహో జీవ సనాతన అంటారు. పురుషుడు అధ్యాత్మ, అధియజ్ఞము, యజ్ఞపురుషుడు. మానవుడు 4 అంశముల యొక్క సమాహారమై ఉన్నాడు. దేహము ప్లస్ మనస్సు ప్లస్ అజ్ఞానము ప్లస్ ఆత్మ చైతన్యము. మానవుడికి మనస్సు కలదు, అందుకని మన ఏవ మనుష్యానాం అంటాము. దేహము కేవలము జడము, ద్రవ్యము, పాంచభౌతికము. ఈ జగత్తులో ఉండే పదార్థములు అన్ని రాయి, రప్ప, చెట్టు, చేప, రొయ్య, జంతువు, పశువు, పక్షి, క్రిమి,
కీటకము, మనిషి, దేవత, సమస్త దేహములు పాంచభౌతికములు. అజ్ఞానానికే మరో పేరు మనస్సు. మనస్సు వేరు, అజ్ఞానం వేరు కాదు. మనస్సే అజ్ఞానము. సవికల్ప జ్ఞానము మనస్సు. ఆలోచనలతో కూడిన చాకలివాడి మురికి బట్టల మూట, వాసనల మూట మనస్సు. మనస్సే అజ్ఞానము. నిర్వికల్ప జ్ఞానము ఆత్మ. ఆత్మ జ్ఞానము. ఆత్మ అన్నా జ్ఞానం అన్నా ఒకటే, పేపర్ కాగితంలాగా. అంతఃకరణము మనస్సు. మనోబుద్ధి చిత్తాహంకారములు 4 in 1. వృత్తిభేదాత్ చతుర్థ. మనస్సు సంకల్ప వికల్పాత్మకం మనః. బుద్ధి నిశ్చయాత్మిక బుద్ధి. ఆలోచించగలుగుతుంది, బైనరీ డిసిజన్స్ చేస్తుంది బుద్ధి. అనుభవించగలదు. వ్యవసాయాత్మిక బుద్ధి, అధ్యవసాయాత్మిక బుద్ధి. బుద్ధి కర్మానుసారిణి. దృష్టాంతము, ఒక వెలుగుతున్న అగర్బత్తి దేహము అయితే దాని కొనన ఉన్న నిప్పు ఆత్మ అయితే దాని నుంచి వచ్చే పొగ మనస్సు. అగర్బత్తి నిర్వాణమైనప్పుడు అంటే ఆరిపోయినప్పుడు అగ్ని ఆరిపోలేదు, అగర్బత్తి ఊజ్బత్తి వెలుగుతూ ఉంటుంది. అగ్ని పుట్టలేదు, అగ్ని పంచమహాభూతాల్లో ఒకటి. సృష్ట్యాది నుండి ఉన్నది ఏ పరమేశ్వరుని యొక్క శక్తి స్వరూపము. మొట్టమొదటి దైవీతాకమైనటువంటి పంచభూతాల్లో మొట్టమొదటిది తేజస్సు. పృథివ్యాపస్తేజో వాయురాకాశాదుల్లో తేజస్సు అగ్ని, ఆకాశం, వాయువు, వీళ్ళని దేవతలు అంటారు. నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి. నమస్తే వాయో. అగ్ని దేవత సాక్షాత్తు. కాలిఫోర్నియన్ ఫారెస్ట్ అన్నిటినీ కాల్చేసేయగలదు. అందుకని అగ్ని దేవత. ఈ పంచమహాభూతాల్లో దైవీభూతాలు కొన్ని ఉన్నాయి. పృథివీ స్థూలభూతం. శబ్దస్పర్శ రూపరస గంధాలు 5 ఉన్నాయి పృథివీకి ధర్మాలు, గుణాలు. ఆపహ నీటికి శబ్దస్పర్శ రూపరసాలు మాత్రమే ఉన్నాయి. వాయువు శబ్దస్పర్శ రూపరస గంధాలలో ఆకాశానికి శబ్దం ఒక్కటే ఉన్నది. వాయువుకి శబ్దస్పర్శలు 2 ఉన్నాయి. అగ్నికి శబ్దస్పర్శ రూపాలు ఉన్నాయి. నీళ్ళకి శబ్దస్పర్శ రూపరసాలు ఉన్నాయి. పృథివీకి గంధంతో కలుపుకొని శబ్దస్పర్శ రూపరస గంధాదులున్నాయి. పృథివీ స్థూలం, జడం, సూక్ష్మమైనటువంటిది ఆకాశం. అగ్ని అగరబత్తి కొన ఎంత ఉన్నదో అంత అగ్నియే అనుకోకూడదు. అగరబత్తి ఒక ఉపాధి. అయ్యో అగరబత్తి కొనలో ఉన్న అగ్ని కణం ఎంత చిన్నదే అని పొరపాటు చేయకూడదు. 0 క్యాండిల్ బల్బును వెలిగించేది కూడా ఎలక్ట్రిసిటీయే. ఎలక్ట్రిసిటీ వాషింగ్ మెషిన్ ను కూడా నడిపించేది ఎలక్ట్రిసిటీయే. ఉపాధిని బట్టి నడిపే తత్వాన్ని దైవీ శక్తి మీద, అగ్ని మీద ఆరోపించకూడదు. ఈ భాష్యంలో మనం చదువుకోపోతున్నటువంటి ప్రిన్సిపల్స్ అన్ని అదే. అజ్ఞానము, అవివేకము మనస్సు యొక్క గుణము. మనస్సు చిన్మయమే కాక అజ్ఞానము యొక్క సంపర్కము చేత ఉపాధి యొక్క అల్పత్వాన్ని తత్వమునకు అంటగడుతుంది. ఔపాధిక ధర్మాలకు ఉపాధిని నడిపించే తత్వము యొక్క ధర్మములకు సంబంధం లేదు. ఒక స్ఫటికము శుద్ధమైనది. ఏ రంగులు లేనటువంటి స్వచ్ఛమైన స్ఫటికం పక్కన ఒక ఎర్రని మందార పుష్పం తెచ్చుకుని పెట్టారనుకోండి, జక్స్టా పొజిషన్, ఆ స్ఫటికము పద్మరాగ మాణిక్యం వలె కనపడుతుంది. ఆ స్ఫటికం అదంతా ఆభాస.
కేవలం సామీప్య దోషం వల్ల. సంపర్కము కూడా అవసరం లేదు. ఆ స్ఫటికాన్ని పక్కకి జరిపితే, ఆ పుష్పాన్ని పక్కకి జరిపిన యథాస్థానానికి ఆ స్ఫటికం శుద్ధ స్ఫటికంగా ఉంటుంది. యథాపూర్వమకల్పయన్. పద్మరాగ మాణిక్యంకి ఎర్రటి కాంతి ఎక్కడి నుంచి వచ్చింది? పుష్పం నుంచి వచ్చింది. తత్కాలీనంగా వచ్చింది. నిజంగా వచ్చిందా? లేదు, వాస్తవంగా లేదు. ఆ భాష క్షేత్రజ్ఞుని చైతన్యము క్షేత్రమును ప్రకాశింపజేస్తుంది. కానీ క్షేత్రధర్మాలేవి క్షేత్రజ్ఞుడి మీద అధ్యాసము చేయలేము. మనస్సు అజ్ఞానముతో జోడించి ఉండటం చేత మానవుడు క్షేత్రధర్మాలని క్షేత్రతత్వమునందు ఆరోపించి క్షేత్రజ్ఞుడు అల్పము అనే భావన చేసుకుని కూర్చుంటాడు. కిందటి వారమే చెప్పా ఒక దృష్టాంతం. పెద్ద కామందుల వారికి కడుపు నొప్పి కళ్ళకలక రెండు ఒకే రోజున వచ్చాయి. ఆ ఊళ్ళో వైద్యుడి దగ్గరికి వెళితే వాడు 2 మందులు విడివిడిగా ఇచ్చాడు. కళ్ళకిచ్చిన మందు కడుపులో వేసుకున్నాడు, కడుపులో ఇచ్చిన మందు కంటికి రాసుకున్నాడు. చావు తప్పి కన్నులు ఒట్టయినంత పని అయింది. ఆ పని మనం చేస్తున్నాం. క్షేత్రజ్ఞుడు ఎవడో లేకపోతున్నాం. క్షేత్రం ఎవరో తెలుసుకోలేకపోతున్నాం. అదే ప్రశ్నే ఇప్పుడు వారు వేసింది. అక్కడి నుంచి అల్పత్వము పరిచ్ఛిన్నత్వములు క్షేత్రము యొక్క ధర్మములు. అల్పత్వము పరిచ్ఛిన్నత్వములు క్షేత్రము యొక్క ధర్మములు అనగా ఉపాధి ధర్మములు. అవిద్యా కామ కర్మల వల్ల కామనలు, భేదము, భయము వల్ల అల్పత్వము పరిచ్ఛిన్నత్వములు సంక్రమిస్తున్నాయి. మనస్సు యొక్క ఉనికి కాలంలో విస్తరించి ఉంటుంది. ఆలోచనల ప్రవాహం పరిచ్ఛిన్నత్వం. అందుకని శాస్త్రార్థం చెప్పేటువంటి వాళ్ళు, చెప్పుకునేటువంటి వాళ్ళు ఘటము అంటే దేహం. చాలా పెద్ద ఘటం చచ్చిపోయాడండోయ్, వాడు చాలా పెద్ద ఘటం అండి. శాస్త్రంలో ఘటము అని అనరు. ఘట అనేది సంస్కృత పదం. ఘట్యతే ఇది ఘట, సంఘటితము, సంఘాతము. ఘట్యతే ఇది ఘట అని చెప్పాలి శాస్త్రార్థం. ఘటత్వావచ్ఛిన్నం అని అనాలి. పృథివీ అని అనరు వాళ్ళు, పృథివీత్వావచ్ఛిన్న అని అంటారు. తేలిగ్గా చెప్పవలసిన చోట వాళ్ళు మనకి మతిపోయేటట్టుగా చెప్తారు వేదాంతులు. గంధవతి పృథివీ అంటే గంధం అనే గుణం కలిగినటువంటి పృథివీ అనాలి. తెల్లారేస్తే 10 సార్లు చెప్తారు గంధవతి పృథివీ. వేదాంతంలో అయితే అలా చెప్తే మనం పండితులం కాదంటారు. గంధవతి పృథివీ అనాల్సిన చోట వాళ్ళు ఏమంటారంటే సమవాయ సంబంధావచ్ఛిన్న గంధత్వావచ్ఛిన్న గంధనిష్టాధేయత నిరూపిత అధికరణ తావత్ పృథివీత్వం పృథివీ తత్వం అని అనాలి. అంటే అమ్మ నషాళం అంటిందిరా బాబు అలా అనాలి. అందుకని కోట శర్మ గారు నోరు విప్పగానే పాతునో నికషగ్రావ మతిహేమ్న సరస్వతి ప్రాజ్ఞేతర పరిచ్ఛేదం వచసేవ కరోతియా. మన నాలిక మీద సరస్వతి అమ్మవారి కనుక ఉంటే పండితుడు ఎవడో పండితుడు కానివాడెవడో తెలిసిపోతుంది. పండితులు వాళ్ళు ఘటం అని అనరండి, ఏమంటారు? ఘటత్వావచ్ఛిన్నం. వ్యాఖ్యానాధీశ్వర పీఠం మీద విశ్వశేఖర భారతి గారు లాంటి వారు కనుక కూర్చున్నప్పుడు శాస్త్రార్థం చెప్పుకోవటానికి వేదాంతులు ముందు కూర్చుంటే వాళ్ళు ఏమని చెప్తారు? పృథివీత్వావచ్ఛిన్న అనాలి. గంధవతి పృథివీ అనకూడదు. మనం అసలు ఇంకా దిగదారిపోయిన వాళ్ళం పృథివీ అంటాం. వాళ్ళు గంధవతి పృథివీ అంటేనే వాళ్ళని కళ్ళు ఎర్ర చేస్తూ చూస్తారు. సమవాయ సంబంధావచ్ఛిన్న గంధత్వావచ్ఛిన్న గంధనిష్టాధేయత నిరూపిత అధికరణ తావత్ పృథివీత్వం పృథివీ తత్వం అని అనాలి. అర్థమైందా? ఇది ఇలా ఉంటుందన్నమాట వేదాంత పరిభాష. మీకు పారిభాషిక పదాలు చాలా ఇచ్చాను నేను. ఎంత టైం అయిందో విశ్లేషణలోకి కొంత చేసి అది ఆపేసేద్దాము. ఎంత టైం ఉన్నదో తెలియదు. 5:18. ఇంకొక 15 నిమిషాల్లో ముక్తాయింపుకి తీసుకొచ్చేస్తాను. 2 పనసలు మాత్రం చెప్పాను భాష్యంలో, మిగిలినవన్నీ ముందు వారం చెప్తాను.
ఈ క్షేత్రంలో మాత్రమే కూర్చుని ఇది మాత్రమే నా క్షేత్రం అని దర్శిస్తున్న వాడని అనుకుంటున్నారా? క్షేత్రజ్ఞుడు అంటే ఒక్క క్షేత్రంలోనే ఉన్నాడు అనుకుంటున్నారా? కాదు. అలా అయితే అది భావనాత్మకమైనదే ఆ జ్ఞానం, ఔపదేశిక జ్ఞానం కాదు. అది కూడా శరీరానికి విలక్షణంగా తన్ను భావించి కాదు, శరీరంతో తాదాత్మ్యము చెంది వదలకుండా శరీరం నాదని లోక సామాన్యంగా చూచి వ్యవహరిస్తున్న జ్ఞానం. ఇలాంటి జ్ఞానము క్షేత్రజ్ఞుని కాదు, ఇప్పుడు క్షేత్రజ్ఞుడని పేర్కొనటం. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు. ఒక్క శరీరంలో కాకుండా సమస్త శరీరాల్లోనూ వ్యాపించి ప్రతి ఒక్కదానిలో కూర్చుని ఇవన్నీ నా శరీరాలే అని దర్శించగలిగి ఉండాలి మనం. అలా చేస్తున్నావా? అలా ఉండగలమా? నేను క్షేత్రజ్ఞుణ్ణి అని ముందు అనుకోగలగాలి. నేను నా ఒక్కడి శరీరంలోనే ఉన్నాను అని కాదు అనుకోవలసింది. గోపాలాచారి గారి శరీరంలో ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడు నాలో ఉన్న క్షేత్రజ్ఞుడే ఆయనలో ఉన్నాడు. అమిడిపాటి సూర్యనారాయణ గారి క్షేత్రంలో ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడే నాలో ఉన్నవాడే ఆయనలోనూ ఉన్నాడు. మీ స్పౌజెస్ లో ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడు కూడా వాడే, ఒకడే ఉన్నాడు. అలాంటి సర్వవ్యాపకుడైన వాడిని క్షేత్రజ్ఞుడు అని చెప్తోంది శంకర భాష్యం. ఇలాంటి జ్ఞానము ఔపదేశికము, స్వాభావికము కాదు. మనకి రావటల్లా అనుభవంలోకి స్వభావ సిద్ధంగా రావట్లా. కారణం ఎవరు చెప్పనక్కర్లేదు. మనకందరికీ ఇప్పుడున్న అనుభవం ఎంతో కొంత ప్రమాణభూతంగా ఉన్నది కాబట్టి ఎవరి శరీరంలో వాళ్ళం తడివి చూసుకుంటే మనకే తెలిసిపోతోంది. అన్ని శరీరాల్లో వ్యాపించి ఉన్నామని అనుకోగలుగుతున్నావా? అలా వ్యాపించగలిగితే ఎవడికి వాడి శరీరంతోనే తాదాత్మ్యం చెందడు. తాదాత్మ్యం అంటే ఏమిటి? నా శరీరమే అంటేనే నాకు ఇష్టం, పక్కవాడి శరీరం మురికి కొట్టుకుంటూ కనిపిస్తుంది, నాకు అసహ్యంగా ఉంటుంది. దేహమే నేనని ముడిపడి ఆ ముడిని విప్పుకోలేని దుస్థితి, అదే నేనని దానితో అతుక్కుపోయి విడదీసుకోలేని దుస్థితిలో పడిపోయి కూర్చున్నాం. దేహమే నేనని, దానికి గ్రంథి అని ముద్దు పేరు పెట్టుకుంటారు వేదాంతం. గ్రంథి అంటే ముడి. ఈ ముడి విప్ప తీసుకోవటం చేత కావట్లా. ఒక శరీరంలో ముడిపడ్డదే, ఆ మేరకు పరిమితమైనదే పరిచ్ఛిన్నము. ఇప్పుడు మనకున్న జ్ఞానం పరిచ్ఛిన్న జ్ఞానం లాగా తయారైంది. ఇది విశేష జ్ఞానం, సామాన్య జ్ఞానం కాదు. దీనిని స్వాభావికము అన్నారు భాష్యకారులు. భాష్యం చదువుకున్న తర్వాత మనం ఆ జ్ఞానం, స్వాభావిక జ్ఞానం వరకు ఎదిగాము అంటే అభేద దర్శనానికి దగ్గర పడ్డాము అనే పేరు. దీనివల్ల మనం క్షేత్రజ్ఞులమైన ఎవడి దేహం మేరకు వాడి మూడు మూరల జానడి దేహం మేరకే వాడు చూస్తున్నాడు. ఇదే ఇదంక్రాంతం అంటే. దాన్ని దాటి సమస్త క్షేత్రాలలో ప్రవేశించే సామర్థ్యం లేకుండా పోతోంది మనకి. ఇది ఐఎమ్ డూయింగ్ ఎనాలిసిస్. భావనాత్మకంగా కూడా లేకుండా పోతోంది. అంటే భావించలేకపోతున్నాం. అందరిలో, అన్ని దేహాలలో, వానపాముల్లో, పశుపక్షుల్లో, రాళ్ళ రప్పల్లో ఉన్నటువంటి చైతన్యం క్షేత్రజ్ఞుడు ఎంతో కొంత ఉన్నాడు. అది నాలో ఉన్న క్షేత్రజ్ఞుడే అన్నటువంటి స్వభావ సిద్ధమైనటువంటి అనుభవైక వేద్యమైనటువంటి జ్ఞానం మనం ఈ భాష్యం చదివిన తర్వాత రావాలి అని ఆశిస్తూ చదవబోతున్నాం. ఇది ఔపదేశిక జ్ఞానం. స్వభావం అంటే ప్రకృతి త్రిగుణాత్మికము కనుక త్రిగుణాత్మికమైన ఈ శరీరం నీదని చూపిస్తోంది. కనుక స్వాభావికమైనది ఈ జ్ఞానం. దీనివల్ల ఈ మేరకే నేను నాది అని భావించి ఆ మేరకు క్షేత్రజ్ఞులం అయ్యాం మనం అంతా. అంతవరకే. పరిచ్ఛిన్నత్వం, లిమిటెడ్, కంపెనీ లిమిటెడ్. మనమంతా విస్తరించి అన్ని క్షేత్రాలు నావి అని చూడలేకపోతున్నాం. అలా చూడాలి అంటే ఈ శరీరంతో ముడిపడ్డ నా జ్ఞానాన్ని విడగొట్టుకుని ఇందులో నుంచి బయటపడాలి. అంతేగాని విస్తరించలేము. విస్తరిస్తే గాని క్షేత్రాలు వ్యాపించిన, అనేక క్షేత్రాల్లో వ్యాపించిన జ్ఞానం, అది సామాన్య జ్ఞానం నాకు కలగకుండా పోతోంది. అదే ఔపదేశిక
ఉపాసనాధికము అయినటువంటి జ్ఞానం. స్వాభావికానికి ఔపదేశానికి ఇంత అంతరం వ్యత్యాసం ఉన్నది. హస్తి మశకాంతరం అన్నంత జమీన్ ఔర్ ఆస్మాన్ కా ఫర్క్ హై. రెండు జ్ఞానమే అయినా ఒకటి దేహం వరకే, మూడు మూరల జానడి దేహం వరకే పరిమితమై బందీఖానాలో బందీ అయి ఉన్నది మనకి. అందులో బయటపడేది కాదు. మోక్షం అనే ఆశ కూడా లేదు. అది మేము స్వాభావికమని అంటాం అన్నమాట. ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే గుడ్డి కన్ను. పోతే ఔపదేశికము అలా కాకుండా అన్ని శరీరాల్లో విస్తరించినది కనుక దానిలో బందీ అయినది కాదు. ముక్తమైనటువంటి జ్ఞానం, మోక్షమైనటువంటిది, ముక్తగ్రస్తమైనటువంటిది ఔపదేశికము అని భగవత్పాదులు మనకి భాష్యంలో చెప్పబోతున్నారు. మొదటిది సంసార బంధంలో పడుతూ చేస్తుంది. రెండవది మోక్షాన్ని, విముక్తిని కలిగించుతుంది ఔపదేశిక జ్ఞానం. ఇలాంటి జ్ఞానం ఉన్నవాడు క్షేత్రజ్ఞుడు. వాడు ఒక్క క్షేత్రంలోనే కాదు, సర్వక్షేత్రాలలోనూ వ్యాపించి సర్వత్రా విరవిహారం చేస్తూ ఉంటాడు. రామకృష్ణ పరమహంస రేవుకి అవతల ఉన్న వాడిని చాకలాడి మీద కొడుతూ ఉంటే నవారు బద్ద పెట్టి ఆ వాతలన్నీ రామకృష్ణ పరమహంస ఒంటి మీద కనిపించాయిట. అలా చేస్తున్నాడంటే క్షేత్రాలన్నీ తనకంటే అన్యమని భావించి చేస్తాడని కాదు. అవి భావిస్తే అది అజ్ఞానమే అయిపోతుంది, అసలైన జ్ఞానం కాదు. అయితే మరి అనుభవ వేద్యమైనటువంటి జ్ఞానం ఆయనకి వచ్చింది. అయితే మరి ఏది అసలైన జ్ఞానం అని చెప్పాలి అంటే క్షేత్రజ్ఞయోహ జ్ఞానం యత్త జ్ఞానం మతం నమా. అది నిజమైనటువంటి జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మనం పొందాలి. నేను వ్యాపించిన ఈ క్షేత్రాలు, వీటిని దర్శించే నేను రెండు కలిపిన స్వరూపమే రెండింటినీ ఏకంగా అనన్య భావంతో చూడగలగటం, ఇది ఈ సమ్యక్ జ్ఞానం యొక్క ధర్మము. అలా కాని పక్షంలో ఎన్ని క్షేత్రాల్లో విహరించిన సుఖం లేదు. క్షేత్రాలు వేరుగానే కనిపిస్తూ ఉంటాయి. క్షేత్రజ్ఞుడికి కనబడితే అది ద్వైతం. ద్వైత జ్ఞానం భ్రాంతి జ్ఞానం. సమ్యక్ జ్ఞానం అని అనిపించుకోలేదు. అలా అనిపించుకోవాలంటే ద్వైతము అద్వైతంగా దర్శనం ఇవ్వాలి, అనన్యంగా దర్శనం ఇవ్వాలి. అభేద దర్శనం అంటే క్షేత్రం కూడా క్షేత్రజ్ఞుడి స్వరూపమే. అంతకన్నా క్షేత్రం అనేది వేరుగా ఎక్కడా లేదనే దర్శనం ఏర్పడాలి. అది అద్వైత దర్శనం. అలాంటి దర్శనం జ్ఞానమే బంధమోక్షం కూడా. మతం మమ క్షేత్రజ్ఞయో జ్ఞానం యత్త జ్ఞానం మతం మమ. అలాంటి అద్వైత జ్ఞానం అసలైన జ్ఞానం అని నా అభిప్రాయము. మతం మమ. అయితే రెండు సందేహాలు మనకి పీడిస్తూ ఉంటాయి. ఒకానొక క్షేత్రంలోనే ఉన్న క్షేత్రజ్ఞుడు జీవుడు సర్వక్షేత్రాలను వ్యాపించటం ఏమిటా? ఒకవేళ వ్యాపిస్తే వ్యాపించవచ్చు. అలాగే వ్యాపించాడు అనుకున్నప్పటికీ తాను వ్యాపించిన శరీరాలు కూడా తన స్వరూపంగా ఎలా మారిపోతాయి? అలా ఏకమై అనుభవానికి వస్తాయా అనే సందేహం. ఈ రెండు సందేహాలు తీరనంత వరకు మనం ద్వైతంలో పడికొట్టుకుపోతూ ఉంటాం. అద్వైత భావం చస్తే మనకి మనస్సుకు వంటబట్టదు. అందుకే స్వామి వారు చాలా దూరం విచారణ చేసి అదంతా ఉన్నదన్నట్లు ఏకరువు పెట్టి ఎవరో పండితులు కొందరు తప్ప విడిచి మిగతా ప్రజ్ఞానికానికి ఆకలించుకోవటం అసాధ్యం. కాబట్టి సాధకులు అనబడిన వారిని దృష్టిలో పెట్టుకుని ఈ రెండు ప్రశ్నలకి క్లుప్తంగా మనం సమాధానం చెప్పుకోవటం మంచిది అని భాష్యం. అనవసరమైన శాస్త్ర విచారం కన్నా అవసరమైన ఫలితాన్ని అందించే అదే మనకి ఈ భాష్యం యొక్క ప్రయోజనం. ఆ దృష్టితో ఈ రెండు ప్రశ్నలు వేసుకుని ఆ రెండింటి మీదనే విచారణ చేస్తూ సంగ్రహంగా చేసే ఈ విచారణ పూర్తయ్యేసరికి ఆచార్యుల వారు విస్తారంగా చెప్పిన భాష్యం అర్థం అంతా కలిసి మనకి కనిపిస్తుంది. మొదటి ప్రశ్న ఏమిటంటే, ఒకానొక శరీరంలో బందీ అయిన వాడు జీవుడు.
వీడు సకల శరీరాలు వ్యాపించటం ఏమిటి ఈ విడ్డూరం? నిజమే, ఈ దేహమే నేను అనుకునే దేహాత్మ అయితే వ్యాపించలేడు. ప్రాణమే నేను అనే అనుకునే జీవాత్మ అయితే వ్యాపించలేడు అన్ని శరీరాల్లో. మనసు దాని ఆలోచనలు మాత్రమే నేను అని భావించే విజ్ఞానాత్మ కూడా వ్యాపించలేడు. అలా కాక వీటినన్నిటినీ కేవలం గమనిస్తున్న నేను అనే స్ఫురణ లేదా జ్ఞానం మాత్రమే నేను అనే భావించే ప్రత్యేగాత్మ అయితే మాత్రం వాడు సామాన్యంగా ఎటు తిరిగితే అటు, ఎక్కడ పడితే అక్కడ సర్వత్రా వ్యాపించగలుగుతాడు. ఎందుకంటే మొదటి 3 దశల్లో దేహ ప్రాణాది ఉపాధులతో తాదాత్మ్యం చెంది ఆ మేరకే ఉన్నాను అని భావించే జ్ఞానం. దేహం ప్రాణమపేంద్రియాణ్యపి చలం బుద్ధిం చ శూన్యం విదు శ్రీబాలాంధజడోపమస్వామితి భ్రాంతాభృశం వాదిన. ఆ శ్లోకం జ్ఞాపకం తెచ్చుకోవాలి. కనుక అది ఎంత నిరాకారమైన, ఎంత సాకారమైన ఇవి దాన్ని తమ వరకే కట్టివేసి తమ్ము దాటి పోనీయవు. అదన్నమాట అక్కడ. ఐ థింక్ అయిపోయింది టైము. ఇంకొక 5 నిమిషాల్లో ఐ విల్ వైండ్ అప్. ప్లీజ్ గివ్ మీ 5 more minutes. అయితే ఇది మళ్ళీ నెక్స్ట్ వీక్ రిపీట్ చేస్తాను. ఇక్కడితోటి ఆపుతాను. కొంచెం ఆ భావం ఇప్పుడు ఏమిటంటే కొంచెం హౌస్ అనౌన్స్మెంట్స్ అదే పేజీలు చేయగలిగాను. ప్రశ్నలు సమాధానాలు. సమస్త ప్రాణుల యందును క్షేత్రజ్ఞ రూపమున ఉపాధుల నెరుగువాడుగా వర్తించువాడు ఎవరు? సమస్త ప్రాణుల యందు క్షేత్రజ్ఞుడిగా అన్ని ఉపాధుల్ని సందర్శిస్తున్నవాడు క్షేత్రజ్ఞుడు సాక్షాత్తు పరమాత్మయే. ఏ ఒకానొక ప్రాణి యందు పరమాత్మ నివసించునా? కాదు, సర్వ ప్రాణుల యందును నివసించుతున్నాడు. ఒకే పరమాత్మ క్షేత్రజ్ఞుడి రూపంలో సమస్త ప్రాణుల యందు నివసించుతున్నాడు. భగవంతుడు అనగా క్షేత్రజ్ఞుడు జడరూపుడా? కాదు, చిన్మయ రూపుడు. క్షేత్రజ్ఞుడు అంటే జ్ఞానం ఉన్నటువంటి వాడు. క్షేత్రజ్ఞ శబ్దంలో జ్ఞానస్వరూపుడు కావుననే క్షేత్రజ్ఞుడు అని అర్థం చేసుకోవాలి. క్షేత్రంలో జ్ఞానం లేదు కదండి. ప్రపంచంలో వాస్తవమగు జ్ఞానము ఎయ్యది. క్షేత్రజ్ఞులను విడదీసి తెలుపునట్టి జ్ఞానము అది ఏ వాస్తవమగు సమ్యక్ జ్ఞానము. ఇవి 4 ప్రశ్నలు. ఇక నెక్స్ట్ వీక్ శంకర భాష్యంలో అసలు శంకర భాష్యం 232 లైన్స్ 1467 వర్డ్స్ తోటి రెడ్ ఫాంట్ లో మీకు నోట్స్ లో రాసి ఇచ్చాను. నెక్స్ట్ వీక్ మనం కఠోపనిషత్తు 1.2.4 వరకు ఐ థింక్ 12 వాక్యాలు, మొదటి 12 వాక్యాలు చదవబోతున్నాం. అది ఎలా మొదలెడుతుంది? క్షేత్రజ్ఞం యథోక్త లక్షణం చాపి మాం పరమేశ్వరం అసంతారణం విద్ధి జానీహి. సర్వక్షేత్రేషు యః క్షేత్రజ్ఞః బ్రహ్మాదిస్తంభ పర్యంతం అనేక క్షేత్రోపాధి ప్రవిభక్తః తం నిరస్త సర్వోపాధి భేదం సదసదాది శబ్ద ప్రత్యయ గోచరం విద్ధి ఇది అభిప్రాయః. హే భారత, యస్మాత్ క్షేత్రజ్ఞేశ్వర యాథాత్మ్య వ్యతిరేకేణ న జ్ఞానగోచరం అన్యత్ అవశిష్టం అస్తి. తస్మాత్ క్షేత్రజ్ఞయోః జ్ఞేయభూతయోః యత్ జ్ఞానం క్షేత్రజ్ఞౌ ఏన జ్ఞానేన విషయీక్రియతే తజ్ఞానం సమ్యక్ జ్ఞానం ఇది మతం అభిప్రాయః మమ ఈశ్వరస్య విష్ణోః అని ఇలాంటివి 12 సెంటెన్సెస్ నెక్స్ట్ వీక్ మనం చదవబోతున్నాం. ఇక్కడితోటి నేను ఆపేస్తాను. ఇత్యుక్తవత్సధమునౌ దివసో జగామ స్నాతుం సభా నమస్కరణ జగామ సాయంతనస్త విధయేస్తమినో సహా జగామ శ్యామాక్షయే రవికరేణ సహా జగామ. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు
మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అసతో మా తద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతం గమయ. స్వస్తి. ఓం తత్సత్.